బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. నేనే చేసి ఉన్నాను. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకునివాడును నేనే. నిన్నెత్తుకొనుచు రక్షించువాడును నేనే. చంక పెట్టుకునివాడను నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడను నేనే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఈవేళ ఇక్కడ చేర్చావు. స్తోత్రం. మొదటి ఆరాధన కూటమిలో చక్కగా అన్ని విషయాల్లో తోడై ఉన్నావు, మాతో మాట్లాడావు, కొన్ని పాఠాలు మాకు నేర్పావు. ఈ రెండవ కూటమిలో నా ప్రభా మరొకసారి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు జరిగిన ఏర్పాటు అంతటిని బట్టి కృతజ్ఞతలు ప్రభా, నీ దయతో జరిగించావు. స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఇదిగో ఇప్పుడు నీ వాక్య ధ్యానంలోకి వెళుతున్నాను. నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రమయ్యా. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం దేవా. మీ సన్నిధి కోరుకుంటున్నాం తండ్రి. సహాయము చేసి మీరు మీ దాసుని బలపరిచి మీరే వాడుకోండి. అపాత్రుడు, అయోగ్యుడు నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేసి మీ నామ మహిమ కొరకు, ఉపదేశం కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ ప్రార్థన మనవులకు జవాబులు పొందామని విశ్వాసముతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? మరి ఇంత దారుణమా? స్తోత్రాలు చెప్పండి, కాస్త మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు ఏం మనుషులండి? చెప్పండి. ఇంకేంది చెప్పండి? నష్టం ఏంది చెప్పండి? ఏమన్నా శ్రమ కలిగిందా చెప్పండి? స్తోత్రాలు చెల్లించండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరికీ నానా విధాలుగా, నానా రకాల అనుబంధాల్లో ప్రత్యక్షమయ్యాడు. భూమి మీద ఉన్న మనుషుల్ని ఆయన జస్ట్ ఒక సృష్టిలాగా, తాను ఒక సృష్టికర్తలాగా మాత్రమే చూడలేదు. కానీ భూమి మీద మనకి ఏర్పాటు చేసినటువంటి బంధాలు ఎన్నైతే ఉన్నాయో, ఈ బంధాలన్నిట కొన్ని బంధాలు ముఖ్యంగా, ఉదాహరణకి తల్లిగా, తండ్రిగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెండ్రుగా, మనం ఏవైతే ఆ స్నేహితునిగా, ప్రియునిగా, ఏవైతే మనం భూమి మీద కొన్ని బంధాలు కలిగి ఉంటామో స్పెషల్గా, ఆ బంధాలన్నింటా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అలా తను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సంగతులలో ఒక సంగతి ఇక్కడ రాయబడింది. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, నిన్ను చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఈ మాటను గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ధ్యానించారా? దేవుడు తనను ప్రేమించి, సేవించి, తనను అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు, అప్పటి కాలపు ఇశ్రాయేలు జనాంగానికి ఆ మాట చెప్పాడేమో అని మీరు అనుకోవచ్చు. వాళ్ళ కోసమే ఆ మాట చెబితే ఇప్పుడు ఈ పుస్తకాన్ని నీ చేతికి, నా చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ గ్రంథాన్ని నీ చేతికి, నా చేతికి ఇచ్చి అందులో ఈ మాటలు ఉంచాడు అంటే, ఈ మాటలు ఖచ్చితంగా నీకు, నాకు కూడా వర్తిస్తాయి గనుకనే ఇచ్చాడు. అలా వర్తించకపోతే ఈ గ్రంథం దేవుడు మనకి ఇవ్వకపోవును. కానీ ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఇందులో చెప్పబడిన హెచ్చరికలు కావచ్చు, దిద్దుబాటు కావచ్చు, ప్రోత్సాహం కావచ్చు, ఆదరణ కావచ్చు, అన్నీ మనకు కూడా వర్తిస్తాయి కనుకనే దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. దేవుడు తనను తాను మనకి పరిచయం చేసుకోవటానికి కొన్ని బంధాలని ముందుగానే మనకి ఇక్కడ అవగాహన కల్పించాడు. మనం కలిగి ఉన్నటువంటి బంధాల్లో చాలా వరకు దేవుడు మనకు ఏర్పాటు చేసినవి. ఎందుకంటే అసలు మన విషయంలో తాను ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలంటే ముందు కొన్ని బంధాలు మనకు అవగాహన కలగాలి. ఉదాహరణకి మనకి మొట్టమొదటి అనుబంధం అమ్మా నాన్నతో. ఎవరితో? అమ్మా నాన్నతో. ఎందుకంటే మన జన్మకి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు.
గనుక మనమంటూ భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట మన విషయంలో దృష్టి నిలిపింది తల్లిదండ్రులే. మనల్ని పెంచి పెద్ద చేయటానికి వాళ్ళు నానా విధాలుగా ప్రయాసపడి ఎన్నో ఇబ్బందులు కోర్చి మొత్తం మీద మనల్ని ఎక్కదీసింది వాళ్ళే. కాబట్టి ఏ మనిషికైనా తల్లిదండ్రులు సజీవులై ఉంటే అందరికంటే ఎక్కువ అనుబంధం తల్లిదండ్రులతోనే ఉంటుంది. ఫస్ట్ తర్వాత తోడబుట్టిన వాళ్ళు, తర్వాత స్నేహితులు, తర్వాత వివాహం జరిగినప్పుడు ఇక కట్టుకున్నవారు. స్త్రీలకైతే తమ పురుషుడు, పురుషులైతే తమ స్త్రీలు. ఈ అనుబంధాలు, ఈ బాంధవ్యాలు దేవుడే మనకు అనుగ్రహించాడు, ఏర్పరిచాడు. ఎందుకంటే అమ్మ ఎలా ఉంటుందో మన అమ్మను బట్టి మనకు తెలుసు. దేవుడు మన పట్ల ఎలా వ్యవహరిస్తాడో మనకు అర్థం కావటం కోసం ఇప్పుడు మీ అమ్మ నీకు తెలుసు కదా. మీ అమ్మ ఎన్ని విషయాల్లో నీ పట్ల శ్రద్ధగా ఉంటుంది, నీ కోసం ఎంత చేస్తుంది. నేను కూడా మీ అమ్మ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఇలా ప్రేమిస్తున్నాను, నీ విషయంలో ఇలా శ్రద్ధ కలిగి ఉన్నాను అనటానికి ఆల్రెడీ ఆ తరహా శ్రద్ధను మన పట్ల చూపినటువంటి వ్యక్తి ఒకరు భూమి మీద మనకు పరిచయమై ఉన్నారు. అది అమ్మ, నాన్న, ఇక తోబుట్టువులు, ఇక ఎక్సెట్రా. ఇక్కడ దేవుడు తల్లిగా తండ్రిగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. వేరే మతాల్లో కొన్ని మతాలు ఉన్నాయి. ఆ మతాలలో మనం కానీ గమనిస్తే వాళ్ళు దేవుణ్ణి తండ్రి అంటానికి భయపడతారు, దేవుణ్ణి నాన్న అనటానికి భయపడతారు వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆ పరిశుద్ధుడు, పరిపూర్ణుడు అయినటువంటి దేవుణ్ణి పాపిష్టి వాళ్ళమైన మనం తండ్రి నాన్న అనటానికి అర్హత ఎక్కడుంది మనకి? కాబట్టి దేవుణ్ణి దేవుడనే అనాలి కానీ తండ్రి తల్లి అనే బంధాలు జోడించి పిలవకూడదు. పిలిస్తే దేవుని కోపానికి గురై నాశనం అవుతామని ఆ మతంలో వాళ్ళు దేవుణ్ణి దేవుడు అని అంటారు కానీ తండ్రి నాన్న అని సంబోధించరు. కానీ మత్తయి సువార్త 6లో మనం కానీ చూస్తే యేసు ప్రభు ప్రార్థన నేర్పుతూ శిష్యులకి, యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదట దేవుణ్ణి ఏమని పరిచయం చేస్తున్నాడో చూసారా? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి అన్నాడు. దేవుణ్ణి ఏమని పిలవమన్నాడో తెలుసా? నానా అని పిలువు. ఎందుకంటే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, మీ నాన్న దగ్గర నీకెంత చనువు స్వాతంత్ర్యం ఉందో దేవుని దగ్గర నీకు అంతే చనువు, అంతే స్వాతంత్ర్యం ఉంది. భక్తి అనగానే అదొక ఆచార కాండలాగా, భక్తి అనగానే దేవుని సంబంధమైనది విషయం అనగానే బిగుసుకుపోయి ముందు అర్జెంటుగా ఈ 4 కార్యాలు, ఈ క్రతువులు చేసి ముందు బయటపడదాం అనే ఒక ఇబ్బందికరమైన ప్రక్రియలాగా భక్తి ఉండకూడదు. దేవుని సేవించడం అనేది అట్లా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు కదండి, ఆఫీసర్. ఆ ఆఫీసర్ దగ్గరికి పోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటాడు. ఏ కొంచెం బ్యాలెన్స్ అయినా వెంటనే కామెంట్ చేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని. అక్కడికి వెళ్ళి కాసేపు ఆయనతో వ్యవహరించాలంటే అన్నీ ఎక్కడెక్కడ జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ ఏం తేడా లేకుండా భయంగా వెళ్ళి ఆ కాసేపు అక్కడ గడిపి ఎప్పుడు బయటపడతామని ఎదురు చూసి ఆ కార్యక్రమం అయిపోగానే వెంటనే అక్కడి నుంచి జంప్. అది మనకి ఇష్టంగా ఉంటుందా, ఇబ్బందిగా ఉంటుందా? నోరు తెరిచి చెప్పండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. గంట సేపు ఉండాలంటే నరకంలాగా ఉంటుంది, 10 నిమిషాలే హింసలాగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇబ్బందికరంగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఎవరికాళ్ళు బిగుసుకుపోతారు. నా దగ్గర కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు సేవకత్వంలో తరబీదు పొందుతున్న సేవకులు ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళు ఫ్రీగా ఉంటారు. నేను వాళ్ళ మధ్యలోకి రాగానే అందరు రోబోలా మారిపోతారు. ఎందుకంటే ఏ కొంచెం నేను తేడాగా ఉన్నా వెంటనే ఆయన గద్దిస్తాడు, వెంటనే ఆ తప్పును చూపిస్తాడు, ఖండిస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని
నేను ఉన్నంతసేపు బిగసుకుపోయి ఉంటారు. అందుకని నేను ఎక్కువసేపు ఉండను, తొందరగా పక్కకి వెళ్ళిపోతా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తానేమో అని. నేను పక్కకు పోగానే మళ్ళీ ఫ్రీగా మాట్లాడుకుంటా మామూలుగా ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దేవుని భక్తి కొంతమంది అలా ఫీల్ అవుతారు. దేవుడు అనగానే బిగుసుకుపోయి, ఇప్పుడు ప్రార్థన అనగానే ఏదో 4 ముక్కలు భయంగా చెప్పేసి పక్కకు వచ్చేయాలి. సన్నిధి అనగానే కాసేపు వెళ్ళి అందరితో కలిసి కూర్చొని అయిపోగానే జంప్ అయిపోవాలి. ఆ దేవుని కార్యాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చేయాలి అని అట్లా దేవుడు అనగానే బిగుసుకుపోతారు. కానీ దేవుణ్ణి గురించి ప్రభు ఏమని పరిచయం చేస్తున్నాడో తెలుసా? మీ నాన్న దగ్గర ఎప్పుడైనా బిగసుకుపోయావా నువ్వు? కొంతమంది తండ్రులు ఉంటారు, పిల్లల ముందు ఏదో పెద్ద సీరియస్గా ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేటువంటి తండ్రులు కొంతమంది ఉన్నారు. అలాంటి తండ్రుల దగ్గర పిల్లలు కొంచెం ఇబ్బందిగానే ఉంటారు. ఎందుకంటే కొంతమంది తండ్రులు అంటారు, మనం మెత్తగా ఉంటే పిల్లలు ఎట్టబడి తట్టుంటారండి, అందుకే వాళ్ళ ముందు మనం సీరియస్గా ఉండాలి. నీ బొంద సీరియస్గా ఉంటే వాడు నీ దగ్గరికి రాడు, చేసేయని ముసుగులో చేస్తాడు. తెలివి తక్కువతనం అది. అట్లా కాదు ఉండాల్సింది. వాడు చనువుగా నీ దగ్గరకు వచ్చి వాడికి కలిగే భావాలు, భావోద్రేకాలు, స్పందనలు అన్నీ నీతో పంచుకోవడానికి అనుగుణ్యంగా వానికి కంఫర్ట్గా మనం ఉండాలి. బెగ తీసుకొని ఏదో మన అదే నరాల బలహీనత ఉన్నవాళ్ళలాగా నీళ్ళుకొని ఉండాల్సిన అవసరం లేదు పిల్లల దగ్గర. పాపం బయట వాడికి ఎక్కడ స్వేచ్ఛ ఉండదు అనుకో, నీ దగ్గరేగా వాడికి ఉండేది స్వేచ్ఛ. ఒక ఏజ్ వరకు వాడికి నీ దగ్గర పూర్తిగా స్వతంత్రత ఉండాలి. తర్వాత ఇక వాడిని క్రమశిక్షణలో పెట్టాల్సిన వయసు వచ్చినప్పుడు గద్దించే కాడ గద్దించాలి, కోప్పడే కాడ కోప్పడాలి. తర్వాత మళ్ళీ ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పాలి. బెత్తం వాడే కాడ బెత్తం వాడాలి, గద్దించే కాడ గద్దించాలి. కానీ అచ్చంగా అదే కండిషన్లో పొద్దుస్తమానం ఉంటే ఇక నువ్వు వస్తున్నావు అంటేనే పోలీసు వాడిని చూసి దొంగోడు బారిపోయినట్టు బారిపోతుంటాడు వాడు. ఇటు పక్క నాన్న వస్తున్నాడు రా అంటే అటు పక్కబడి పరిగెత్తుతూ ఉంటాడు. దేవుని కృప వల్ల నాకు ఆ కర్మ బట్టల, నాకు ఆ గతి బట్టనిలా మా అయ్య. ఎంత చనువు మా నాన్న దగ్గర, ఎంత స్వాతంత్ర్యం అంటే ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేసినట్టు మా నాన్నతో నేను అంత ఫ్రెండ్షిప్ చేశాను. మా నాన్నతో ఇప్పటికి కూడా దేవుణ్ణి తలుచుకొని రోజు ఉండదో, మా నాన్నని నేను గుర్తు చేసుకొని రోజు ఒక్కటి కూడా లేదు. 2015లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇది 2022 కదా, 6 నుండి 7 వచ్చింది అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఒక్క డే ఈ రోజంతా అసలు మా నాన్న ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు అన్న రోజు ఒక్కరోజు లేదు. ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటానే ఉన్నాను. అమ్మను గుర్తు చేసుకోలేదా అంటే, అమ్మ సజీవంగా ఉంది దేవుని కృప వల్ల, ఇంకా ఉండును గాక. మా అమ్మకి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయువు ఇచ్చి ఇంకా ఆమెని నా కొరకు ఉంచును గాక. అమ్మ ఉంది, అమ్మను కూడా గుర్తు చేసుకుంటాను. కానీ ఎక్కువ నాన్నతో, ఎందుకంటే నాన్న పాత్ర మా అమ్మ తీసుకుంది, కోటింగ్ ఇచ్చే పాత్ర. అందుకని ఆమెతో కొంచెం తక్కువే. ఆమెకు మనసు బాగుండి అంతా ప్రశాంతంగా ఉంటే మాకు వసంత ఋతువు కనపడతా ఉంటుంది ఇంట్లో. ఇక ఏదన్నా తేడా వచ్చి వ్యవహారం తేడా పడిందంటే మండు టెంటల్లో వేసవిలో మన ముఖాలు మాడిపోయి వాడిపోతాయి. అట్లా అన్ని అనుభవాలు చూపిస్తుంది. మా నాన్న అట్లాగా చక్కగా మంచి స్నేహితుడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడో అరుదుగా కోపడతాడు. ఆ కోప్పటి కొట్టే దెబ్బలు కూడా ఎట్టకూడతాడు తెలుసా? ఏదో కర్రా కత్తి కట్టే ఏదో తీసుకొని అమ్ముతా పొడుస్తా ఇది ఏమనడు. ఆయన చెయ్యి కట్టెలాగా ఉంటుంది, కట్టె వరుస చెయ్యి. ఆయనకి బాగా విసుగు పుట్టిస్తే చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తాడు దగ్గరికి. అయిపోయిందిరా ఏదో చేస్తాడు ఇప్పుడు అనుకుంటాం, ఒట్టిదే బిల్డప్. అంత స్పీడ్గా వచ్చి నీట్గా తలను పట్టుకొని ఈ డిప్ప మీద ఒకటి ఇస్తాడు. అది ఒక చిన్న దెబ్బే, కాసేపు ఏం అర్థం కాదు.
తర్వాత ఏదికి 2-3 మాటలని ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు. అర్థమైపోయింది ఇక మా నాన్న ఎంత మాత్రం కొడతాడో అర్థమైపోయింది స్టార్టింగ్లోనే. ఎందుకు అంటే ఇష్టం లేదు నన్ను కొట్టడం. ఆయన ఒక ప్రేమ గల తండ్రి, చాలా చనువు ఉంది. ఎంత చనువు అంటే నా పర్సనల్, నా ప్రతి ఆలోచన, నా హృదయంలో కలుగుతున్న భావాలు కూడా ఆయన ముందు వ్యక్తపరచడానికి సరిపోయినంత చనువు మా నాన్న నాకు ఇవ్వగలిగాడు. ఈరోజు నువ్వు నేను మనం కూడా కాస్త తండ్రులు అయ్యాం కదా. కొంతమంది తండ్రులు ఉన్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. సీరియస్గా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని మనం ఓవర్ యాక్షన్ చేస్తే అన్ని ముసుగులో చేస్తుంటాడు వాడు. చివరికి కొంప మునిగినాక మన దృష్టికి వచ్చింది. అవన్నీ వాడు కొంప ముంచిన దాకా ఎందుకు, ముందే నువ్వు అందుబాటులో ఉంటే ముందే బయటపడతాడు. ఈజీగా మనం క్యాచ్ చేసుకొని విషయాన్ని తప్పించవచ్చు, వాడిని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాడితో పాటు మనం కూడా బుక్ అవ్వాలి, అందరం కలిసి బయలువాలి. ఎందుకు వచ్చిన గొడవ? సరే, భూలోకంలో తండ్రులు కొంతమంది స్వేచ్ఛను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మన పరలోక తండ్రి దగ్గర మనకి ఎంతో స్వేచ్ఛ, చనువు, స్వాతంత్ర్యం ఉంది. స్ట్రిక్ట్గా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు అన్న నాన్న దగ్గరికి ఏ కొడుకు కూతురు పోవడానికి ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు వాటి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడంటే నిలబడి పరిగెత్తుతారు, పరారవుతారు. దేవుడు మనకు అలా లేడు. దేవుడు మనకి ఒక ప్రేమగల తండ్రి. నన్నెంతో ప్రేమించి నా మంచి చెడులను ఆకాంక్షించి నాలో ఉన్నవేవో గుర్తించి నన్ను ప్రోత్సహించి ఒక ప్రేమగల తండ్రి దగ్గరికి పోయి ఆయనతో స్నేహం చేయడానికి నేను ఇబ్బంది పడతానా? పెద్దగా చెప్పండి, నువ్వు ఇబ్బంది పడతావా? నిన్నెంతో ఇష్టపడి, నిన్నెంతో ప్రేమించి, నీ గురించి ఆలోచించి, నువ్వు ఇంత మంచి పని చేసినా నిన్ను ప్రశంసించి, భలే చేసావు నాయనా అని నిన్ను పొగడి ఘనపరిచి, నువ్వు దొరికితే నీతో ఎన్నెన్నో విషయాలు పంచుకోవాలనే ఆకాంక్ష కలిగిన నాన్న నీకుంటే ఎక్కువ ఎవరితో గడపడానికి ఇష్టపడతావు నువ్వు? నిజం చెప్పాయా, ఎవరితో గడపడానికి ఇష్టపడతావు నువ్వు? ఆయనతోనే గడపడానికి ఇష్టపడతావు. యేసయ్య చెప్తున్నాడు, ఆయన ఎవరు అనుకున్నారు? మీ నాన్న అంటున్నాడు. దేవుణ్ణి చూపించి మీ నాన్న. ఆయనతో గడపడానికి నీకు ఒక ఇబ్బందికరమైన కార్యక్రమం కాదు, ఇష్టమైన కార్యం కావాలి. ఎందుకంటే ఆయన దగ్గర నీకు చాలా స్వేచ్ఛ, చనువు, స్వాతంత్ర్యం అన్నీ ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు, ఆయనతో గడిపి చూడు, ఆయనతో మాట్లాడి చూడు. ఎక్కడన్నా నిన్ను ఇబ్బంది పెడతాడేమో. నువ్వు ఆయనకు సమీపంలోకి వెళ్ళలే కానీ నిన్ను ఎత్తుకొని ముద్దాడుకుంటాడు ఆయన. దేవుడు ప్రేమ కలిగిన తండ్రి. కొంతమందికి ఇది తెలియదు, అందుకే వాళ్ళ భక్తి ఒక ఆచారంగా మాత్రమే. ఇశ్రాయేలు జనాంగానికి దేవుని భక్తి అంటే ఎక్కడన్నా లెక్కలు తేడా వచ్చినాయి అంటే సస్తాంరా బాబోయ్ అన్నంత భయం. అందుకే దేవుని కార్యం అంటే బిగుసుకొని అంతవరకు చేసి పక్కకి జంపు. దేవునిలో ఒక షేడ్ అది. రెండవ షేడ్ యేసయ్య చూపించాడు. ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకాన్ని ప్రేమించానంటే లోకంలో ఉన్న మట్టిని, మశానాన్ని ప్రేమించాడా? నో, నిన్ను నన్నే ప్రేమించాడు ఆయన. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే.
పౌరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. మానవులను రక్షింప దేవుడు తన కుమారుని పంపెను. ఎంత ప్రేమ తండ్రి నేనంటే నీకు. తండ్రి అంటే నీకోసం నా అద్వితీయ కుమారుని బలి చేయునంత ప్రేమ కుమారుడా, కుమారి అంటాడు. ప్రాణం పెట్టిన యేసయ్యదే కాదు, తనెంతో ప్రేమించే తన ప్రియకుమారుడైన యేసయ్యను మన కోసం ఆహుతిగా అప్పగించిన తండ్రిది ఇంకా గొప్ప త్యాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రిది ఇంకా గొప్ప త్యాగం. తన రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు తనని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఒక్క చోట కూడా తన సొంత చిత్తం నెరవేర్చుకున్నట్టుకు తండ్రి చిత్తానికి ఎదురు రాలేదు. కంప్లీట్గా తండ్రి చిత్తమును 100% నెరవేర్చి తండ్రి చిత్తమే తన చిత్తం అన్నట్లుగా తను తాను అప్పగించుకొని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండి కూడా తను తండ్రి తను ఎక్కడ వేరు అన్న అభిప్రాయం కనపడకుండా పూర్తిగా ఒక్కరే అన్నట్టు చూపించిన యేసు ఎంత గొప్పవాడు. అలాంటి యేసును నీ కోసం నా కోసం బలి చేయడానికి ఇష్టపడ్డ తండ్రి ఇంకెంత గొప్పవాడు. పరలోక తండ్రి దేవుడు మనకి నాన్న. ఏంటి దేవుడు అనగానే బిగసుకుపోవద్దు. దేవునితో గడపడానికి ఇష్టంగా పరిగెత్తాలి. హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంటికి పోవాలంటే అమ్మా నాన్న కోసం ఎటు పరిగెత్తుతారు చెప్పండి. 6 నెలలు వాడు హాస్టల్లోనే ఉన్నాడు. ఇప్పుడు రా నాకు ఈ బంధకాల్లోంచి విడుదల అని చూస్తున్నాడు. ఈలోపు సెలవులు వచ్చేసాయి. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. వీడి తల్లిదండ్రి ఇంకా రాలా. ఎదురు చూస్తాడో చూడ్డా. పిల్లలందరూ పోయి పాపం ఆఖరికి వీడు ఒక్కడే మిగిలిపోయి చివరికి ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చి, రే మిమ్మ మీ నాన్న వచ్చారా, గేట్ దగ్గర ఉన్నారు, నేను రమ్మంటున్నారు అంటే, ఆహా అవునా ఓకే అంటాడు వాడు. మిమ్మ మీ నాన్న వచ్చారు అన్న మాట వినపడగానే ముందు గదిలోకి పరిగెత్తి ఆ బ్యాగ్ తీసుకొని ఎదురు ఏముంది కూడా చోటిక పరిగెత్తుతాడు. పరిగెత్తుకుంటూ ఎలాగున తండ్రిని హత్తుకుంటాడు, తల్లిని హత్తుకుంటాడు. చేయడా పని. వాళ్ళు ఎత్తుకొని అలా ముద్దాడతారు. వాళ్ళు తీసుకొచ్చింది ఏదో తిను, ఇది తినరా. ఫస్ట్ ప్రేమ ఏంటంటే ఏదో తిండి తెస్తారు ముందు వాడికి, మేత తీసుకొచ్చి వెంటనే అది అందించేస్తారు. అది తింటా వాడిగా నాన్నకెళ్ళి చూస్తాడు, అమ్మకెళ్ళి చూస్తాడు. సంతోషం, అమ్మయ్య నాకు ఆ జైలు జీవితం పోయిందయ్యా, ఇప్పుడు మా అమ్మ మా నాన్నతో ఉండొచ్చు. ఆనందం. దేవునికి మహిమ. హల్లెలూయా. అది ఆనందకరమైన క్రియ లేకపోతే వాడికి హింసాత్మకమైన క్రియ. అయిపోయినాక సెలవులు అయిపోయినాక మళ్ళీ తెచ్చి వదిలిపెడతారు చూడు. ఖాళీ అప్పుడు వాడి స్కూలు వాడి హాస్టల్ ఎలా కనపడేది తెలుసా? పాతాళ బిలంలా కనపడింది. ఇప్పుడు ఈ బిలంలోకి పోవాలా నేను? నా ప్రియమైన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఈ పాతాళ బిలంలోకి దిగాలా నేను అన్నట్టు ఫీల్ అయిపోయి ఏడుస్తాడు. వెనక్కి చూస్తుంటాడు, వీళ్ళు ఏడుస్తుంటారు, వాడు ఏడుస్తుంటాడు, వీళ్ళు ఏడుస్తుంటారు, వాడు ఏడుస్తుంటాడు. వీళ్ళిద్దరిని చూసి టీచర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఎలాండా బాబు భలే వాళ్ళు తయారయ్యారు, మీరు ఏడుస్తున్నారు బుద్ధి లేకుండా. పడే బా చూసే బా. ఇంకేముంది, ఇక దూతలు స్టార్ట్ అయ్యారు, నన్ను హింసించే దూతలు. పాతాళలో ఒక దూతల్లా కనపడతారు టీచర్స్. తల్లిదండ్రిని ఎడబాయాలంటే వాడికి అది హింస, తల్లిదండ్రిని సమీపించాలంటే వాడికి అది ఎంతో ఇష్టమైన విషయం. మరి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మనసారా మాట్లాడుకోవడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో కలుసుకోవడానికి ఇబ్బంది పడి సత్తారు ఏందండి జనం. మిమ్మల్ని కాదులే, ఇబ్బంది పడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత ముఖ్యమైన సంగతి, అది ఎంత అవసరమైంది, ఎంత ఆహ్లాదకరమైంది దేవునితో మనం కలుసుకోవటం.
ప్రార్థన అనగానే ఏం బాధ కొంతమందికి. అప్పటిదాకా ఎంతసేపు అన్నా కూర్చుంటారు, ఎంతసేపు అయినా ఇది చేస్తారు. ప్రార్థన చేద్దాం ఒక గంట సేపు అంటే గంట అని ఒకళ్ళు చూసుకుంటారు. కాసేపు దేవునితో గడపండి అంటే కూర్చోరు. ఆమేన్, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు క్రీస్తు కృప అంటుండగా నీకు సర్దుతారు. పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సదా తోడై ఉండును గాక అనగానే లేచి పోతానే ఉంటారు. అయిపోయింది బాబాయ్ అమ్మయ్య అని. ఏమంటే ఏముంది, గమనిస్తూ ఉంటాను. కోటమైనా కూడా ఎవరు కూర్చుంటారు తండ్రితో అని, పొరపాటును కూడా కూర్చోరు. దేవునితో మనం గడపటం వాస్తవం అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రక్రియ అండి, అద్భుతమైన సంగతి అది. అంతకు మించిన ఆనందకరమైన ఘట్టం ఇంకేముంది చెప్పు నాకు? అంతకు మించిన మధురమైన అనుభూతి, ఆనందకరమైన ఘట్టం ఇంకొకటి ఏముంది? భక్తులు ఏమని కోరుకున్నారు? దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకు అంటే, రాజ్యం వద్దు, సింహాసనం వద్దు, భోగాలు వద్దు, కానీ నీ సన్నిధి కావాలి, నీ ముఖ ప్రత్యక్షత చూడాలి, నీ ప్రసన్నతను అనుభవించాలి, తండ్రి నీతో గడపాలి అనే నేను ఆ వరం అడుగుతాను అన్నాడే ఒక భక్తుడు. అంటే ఎవరు ఇబ్బంది ఫీల్ అవుతారో తెలుసా? దేవుణ్ణి తమ నాన్నగా ఎరగని వాళ్ళు ఆయనతో కూర్చోడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తెలుసా మీకు? దేవుణ్ణి తమ తండ్రిగా గుర్తుపట్టిన వాళ్ళు చాలా చనువుగా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆయన దగ్గర పరిగెత్తుద్దామన్న ఆకాంక్షలో ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది దేవుణ్ణి అలా ఎరిగిన వాళ్ళని నేను చూశాను తండ్రిగా. వాళ్ళకి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆయనతో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడటం వాళ్ళకి ఇష్టం. డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు అన్నాడు, ఆహా, నా తండ్రితో గడిపేటువంటి ఒక గంట సమయం ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్లు చేస్తుంది కదా నన్ను అన్నాడు. శామ్యుయల్ మోరిస్ అనే దైవజనుడు అన్నాడు, ప్రార్థనని నేను మా నాన్నతో మాట్లాడుతున్నాను అని. మా నాన్న పిలిచాను, మా నాన్న వచ్చి కూర్చున్నాడు, మా నాన్నతో మాట్లాడొస్తాను అంటాడు. ఇక దానికి ప్రార్థన అని మనం పెట్టాము. ఇక ప్రార్థన అంటే మనకి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఈ నొప్పులు అన్నట్టు. శామ్యుయల్ మోరిస్కి వాళ్ళ నాన్నతో మాట్లాడటం ప్రార్థన అంటే. ప్రార్థనకి ఆయన పెట్టిన పేరు నాన్నతో మాట్లాడుట. ప్రతిరోజు నా హృదయంలో కూడా ఆశ అది. శామ్యుయల్ మోరిస్ అంటే ఆయన. డేవిడ్ బ్రైనార్డ్ ఫోటో కూడా దొరుకుతుంది. డేవిడ్ బ్రైనార్డ్, ఆహా, నా తండ్రితో ఒక గంట గడిపితే ఈ అధమలోక సుఖాలు ఏవి కూడా దానికి సాటి రావు కదా అంటాడు. తండ్రితో గడిపే ఆ మధురమైన అనుభవం. మానవుడు వెతికే మనశ్శాంతి, ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత అన్నీ ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమందికి తండ్రితో గడపటం, అది ప్రార్థన కావచ్చు, వాక్య ధ్యానం కావచ్చు, దేవునితో కూర్చోవటం, దేవునితో టైం స్పెండ్ చేయటం, మీలో ఎంతమందికి అదొక ఇష్టమైన ప్రక్రియగా ఉంది? చేతులు ఎత్తండి. నిజమేనా? ఇప్పుడు ఇన్ని విన్న తర్వాత చేయి ఎత్తకపోతే బాగుండదని చేయి ఎత్తుతున్నారా? నిజమేనా? ఎంత ఎంత హ్యాపీ. నాన్న ధైర్యం, భరోసా, జ్ఞానం, దిద్దుబాటు, హెచ్చరిక, వార్నింగ్, ప్రోత్సాహం. నాన్న బాధ్యత అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అన్నీ కలిపి నాన్న. అమ్మ ఆదరణ, కవరింగ్, సర్దుబాటు. రే ఏంట్రా నువ్వు చేసిందని నానంటే, ఫోన్లే వాడు చిన్నోడు కదా, వాడికి ఏం తెలుసు అని ఎన్నోసార్లు తిట్లు తింది, తన్నులు కూడా తింది అమ్మ. సపోర్టర్, కవరింగ్ అన్నమాట. మన పాపాన్ని కవర్ చేస్తూ ఉంటుంది.
అమ్మ. మధురమైన బంధం. కొంతమందికి నాకు తల్లిదండ్రి చిన్నప్పుడే పోయారన్న అంటారు. ఓకే, వాళ్ళతో బంధం తాత్కాలికమే, కానీ వాళ్ళకు మించినటువంటి ప్రేమ నీ పట్ల కలిగిన యేసు ప్రభు తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈయన ఎప్పటిదాకా ఆ మెట్లో ఉన్నాడు అంటే ఎప్పటికీ ఆయన అంతే ఉంటాడంట మన విషయంలో. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన నాన్న, నేను ముసలోడైనాక ఆయన నాకేం నాన్న అంటే కాదు, నువ్వు చచ్చే పొజిషన్కి వచ్చినా కూడా ఆయన నీకు నానే, నువ్వు ఆయనకి చిన్న బిడ్డవే. సుమారుగా 120 సంవత్సరాలు బతికాడు అంటారు ముంగమూరు దేవదాస్ అయ్య గారు. 120 బతకపోయినా కనీసం 110 అన్న బతికుంటాడని నా నమ్మకం. అంత పెద్ద వయసు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, నీవు కన్న తండ్రి వంచు నిన్ను చేరితిని నా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయన, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. కమ్మని పాట. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని. ఏమయ్యాడంట? మొద్దుండయ్యాను తండ్రి, మరీ మొద్దు చేష్టలు చేస్తున్నాను తండ్రి, బుద్ధి చెప్పయ్యా, నన్ను కొట్టయ్యా, చెంప మీద కొట్టయ్యా, నాకు బుద్ధి చెప్పయ్యా. కొద్ది నరుడను పాడతారా? పాడండి. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా, శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయన, ఎన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, జ్ఞానమంతయు వాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు వాడు చేసి కాననైతిని నాయన, నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. జ్ఞానమంతా పాడు చేసి పిచ్చోడినై మూర్ఖుడినై ఇలాగ అయిపోయాను, ఇక నాకు తెలివి ఎట్లా వస్తుంది, జ్ఞానం ఎవరు చెప్తారు, నాకు నడకెట్లా వస్తుంది, నన్ను ఎవరు నడిపిస్తారు అంటే, మా నాన్నవు నువ్వు గుర్తొచ్చావు నా తండ్రి, నువ్వు జ్ఞానం గల నాన్నవి, నువ్వు నీ దగ్గర దేనికైనా సమాధానం ఉంటుంది తండ్రి, నువ్వు అనంత జ్ఞానివి అని జ్ఞప్తి వచ్చింది, జ్ఞాపకం వచ్చిందిగో నీ వద్దకు వస్తున్నాను, నన్ను దిద్దవయ్యా నాయన అంటే నానా అని అర్థం. ఏమని అర్థం నాయన? నాయన అంటే నానా అనే అర్థం. ఎంత చనువుగా వ్యవహరించారండి భక్తులు. పతితుల పాలిటి
పరమదయాళు దయచేయి నీ దయ దీనునికిప్పుడు దయచేయి నీ దయ దీనునికిప్పుడు దేవకుమార దీనోపకార నా వంక దయ చూడ నా ఎన్నరారా. దేవుణ్ణి రా అని పిలుస్తున్నాడు, నా ఎన్న రారా అంటున్నాడు. దేవుడు అక్కడ తప్పు పట్టడు. పరవశంలోని పిలుపది, అందులో మాధుర్యం ఉంది. అంటే ఎందుకు చెబుతున్నా అంటే దేవుణ్ణి ఎంత సెన్సిటివ్గా టచ్ చేస్తున్నాడో చూడు, ఎంత సున్నితంగా తాగుతున్నాడో చూడు. హద్దులేనటి లోకాశల అవివేకినై తిరుగాడితే కూడి ఆడితే కూడియాడితే మొద్దులతో నింక కూటమి మొద్దులతో నింక కూటమి వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు నన్ను గన్నయ్య రావే నా ప్రభువా నన్ను గన్నయ్య రావే నా యేసు నన్ను గన్నయ్య రావే నా ప్రభువా హద్దులేనటి లోకాశల అవివేకినై కూడియాడితి హద్దులేనటి లోకాశల అవివేకినై కూడియాడితి మొద్దులతో నింక కూటమి మొద్దులతో నింక కూటమి వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు నన్ను గన్నయ్య రావే నా ప్రభువా నన్ను. పాట ఎందుకు పాడాను అనుకున్నావు? దేవుణ్ణి వాళ్ళు టచ్ చేసిన విషయం మీరు గుర్తిస్తారేమో అని. దేవుణ్ణి వే అంటున్నాడు. వే ఏంది? వేగి అనొచ్చా? దేవుణ్ణి అనొచ్చా? రా ఏంది? రా అనొచ్చా? అన్నారు, మనం వాడుతున్నాం. మరి ఇందులో ఇవి ఉన్నాయి కదా అనిపించలేదు కదూ? అంత చనువు. మా అమ్మ వాళ్ళ నాన్ననే ఈ వే అనే పదం వాడిద్ది. అయ్యా ఏందే నువ్వు అంటది. మీరు అనలేదా? అంటే చేయొత్తండి. ఏంది? బుద్ధి లేదా? చనువు. అయ్యా నాన్న అనటం తెలియదు వాళ్ళకి. అయ్యా అనే పదం మనకు ముందు తరం. మనం నాన్న అంటున్నాం. ఇప్పుడు డాడీయోయ్ డాడీ 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 అయిపోయింది ఇప్పుడు. అయ్యా భక్తులు దేవుణ్ణి అంత చనువుగా తాకారు. నన్ను గన్నయ్య రావే నా యేసు నన్ను గన్నయ్య రావే. ఆ భక్తి ఏదండి? అంత సామీప్యం ఏది? దేవుణ్ణి అంత అద్భుతంగా టచ్ చేసిన ఆ అనుభవం ఏది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఈ అనుభవాలు అర్థమైతే దేవుడు పిచ్చి పట్టిద్దండి మనకి. ఈ అనుభవాలు అర్థమైతే ఇక అంత మించిన లోకం ఇంకోటి కనపడదు. ఇక ఆయనే ప్రపంచం అయిపోతాడు, ఆయనే లోకం అయిపోతాడు. ఒక ఆయనేమో రారా అంటాడు. రాయింది నా వంక దయ చూడ నా ఎన్నరారా దేవకుమార వృక్షము బాసిన పక్షినేనయ్యా వృక్షము బాసిన పక్షినేనయ్యా శిక్షించి అయినా రక్షించవయ్యా శిక్షించి అయినా రక్షించవయ్యా దేవకుమార దీనోపకార దేవకుమార దీనోపకార నా వంక
నా వంక దయ చూడ నాయన్నరారా దేవకుమార దీనోపకార. అబ్రహాంకి ఎంత చనువు, ఏలియాకి ఎంత స్వాతంత్ర్యం, మోషేకి ఎంత చనువు. దేవా నువ్వు పంపదలిచిన వాడిని పంపంటాడు. ఏం పిచ్చి పిచ్చుకుందా? పంపదలిచిన వాడు ఎవడో ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా నేను? పా దేవా నీకు తెలియదు, నేను కాస్త మాట సరిగా ఉండదయా, పద అంటాడు. దేవుడు మీ నాన్న. చెప్పు దేవుడు నానంటే ఇప్పుడు ప్రార్థన అనగానే బిగసపోకూడదు, పరిగెత్తాలి. ఎప్పుడు దొరికిద్ది అవకాశం, ఎప్పుడు దొరికిద్ది ఆ ఛాన్స్? మీరు ఎంతమందికి ఇష్టం తండ్రితో మాట్లాడుకోవటం? నిజంగా ఇష్టమేనా? ఒకవేళ ఇప్పటిదాకా ఇష్టం లేకపోతే ఇక నుంచి ఇష్టం. ఓ కూర్చో. ఆయన నాన్న. యెషయా గ్రంథం 46:4 ముదిమి వచ్చు వరకు, అంటే తల మొత్తం నెరసిపోయి అందరూ నిన్ను పెద్ద ఆయన అన్నా యేసయ్య అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, నువ్వు నాకు ఎప్పటికీ చిన్నాయనివే. ఎంత చిన్నాయనివి అంటే నేను ఎత్తుకునేంత చిన్నాయనివి నువ్వు నాకు అంటున్నాడు ఆయన. తల మొత్తం తెరిసి పెద్దమ్మా 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 బామ్మ నాయనమ్మోయ్ అమ్మమ్మోయ్ అనిపించుకున్నా, తాతమ్మోయ్ అనిపించుకున్నా, నాకు మాత్రం నువ్వు చిన్నావే. ఎంత చిన్నావి అంటే నేను ఎత్తుకుని ముద్దాడుకునేంత చిన్నదానివి నువ్వు నాకు. హల్లెలూయా. యేసయ్య ఏమండి, దేవుడు పర్సనాలిటీలో పెద్దోడే, వయసులో కూడా పెద్దోడే. ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. పురుషుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా నిలువుకి ఎత్తుకోవడానికి చూస్తాడు, స్త్రీ చంకనేసుకోవడానికి చూస్తుంది. చంక పెట్టుకున్నవాడును నేనే అన్నాడు, ఎత్తుకున్నవాడును నేనే అన్నాడు. ఇక్కడ 2 క్యారెక్టర్లు ఆయనే కనపడుతున్నాడు. ఎత్తుకున్నవాడును నేను అంటే మీ నాన్నని అంటున్నాడు ఆయన. చంక పెట్టుకున్నవాడును నేనే అంటే అమ్మ పాత్రలోకి వచ్చాడు. అక్కడ మీ అమ్మను కూడా నేనే అన్నాడు. ఆడ మనిషికి ఏ కొంచెం అవకాశం దొరికినా చంకనేయటానికి ట్రై చేసిద్ది. పురుషుడికి బిడ్డను చంకనెత్తుకోవటం అవమానం, అట్ట ఫీల్ అవుతాడు. వాడు ఎంత బరువు ఉన్నా సరే, ఒక్కొక్క పిల్లగాడు ఉంటాడు, వాడు పిల్లోడే కానీ మంచి వెయిట్ ఉంటాడు, గోడ జారిపోతుంటుంది వాడిని మేలేక, అయినా సరే ఏడ్సగలాడుతూ నిలువునే ఎత్తుకుంటాడు కానీ చంకనేసుకోడు, అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ స్త్రీ ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా చంకనేసుకుంటుంది. ఇక్కడ ఎత్తుకుంటాను నేనే అన్నాడు, చంక పెట్టుకుంటాను నేనే అన్నాడు. ఎత్తుకుంటాను అన్న కాడ మీ నాన్నని అంటున్నాడు, చంక పెట్టుకుంటాను అన్న కాడ మీ అమ్మని అంటున్నాడు ఆయన. బాగుంది. ఇక ఆయన గురించి వర్ణించుకుంటాం, ఆ ఒక్కడి గురించి మాట్లాడుకుంటాం పోతే మనకు తెల్లారిద్ది. ఇప్పుడు ఇందులో మనకు పాఠం ఏంటి? ఏదో పాఠం ఉండాలి కదా, ఆ పాఠం దగ్గరికి వస్తా. ఆయన గురించి అలా వర్ణించి మాట్లాడాలి, ఆ భక్తులు ఆయన్ని స్పర్శించిన తీరుని మీకు నేర్పించాలని నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏం లేదు, నేను అందించిన ఆ స్పర్శలోగా నువ్వు అందుకోగలిగావంటే ఈ నిన్ను జడగొట్టడం ఎవడి వల్ల కాదు. అది నా బాధ. దేవుణ్ణి అందుకోవాల్సిన రీతిలో నువ్వు అందుకున్నావంటే, కలుసుకోవాల్సిన రీతిలో కలుసుకున్నావంటే, దేవుని సహవాసం యొక్క రుచి నువ్వు ఎరిగావంటే, ఇక నిన్ను ఎదుర్కోవడం, నిన్ను జడగొట్టడం ఏ దెయ్యంగాడి వల్ల కాదు, ఏ లూసిఫర్ వల్ల కాదు, ఏ సైతాన్ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. అంత అద్భుతమైన అనుబంధం ఏర్పడింది. దానికోసమే ఇంతసేపు ప్రసంగం. దేవునికి మహిమ. నాకైతే నిజం చెబుతున్నా, నాకు అదే ఇష్టం. ఊళ్ళో ఉండటం కన్నా అడవిలో ఉండటం ఇష్టం నాకు. ఇదేం పిచ్చిరా అంటారేమో. అడవిలో అయితే ఎవడు ఉండడు, యేసయ్య ఉంటాడు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఎక్కడ అంత చోటు దొరికితే అక్కడ గుడి చేసుకుంటూ ఉంటా. ఎక్కడ అంత సందు దొరికితే అక్కడ గుడి చేసుకుంటూ ఉంటా. ఎందుకురా ఈ గుడిసెలేందంటారు. అంతకుముందు ఒక దగ్గర గుడి చేసుకున్నా, ఇప్పుడు ఇంకో చోట గుడి చేస్తానా. చూపిస్తాలే, ఆ గుడిసెలన్నీ మీకు చూపిస్తా.
ప్రార్థన చేసుకోవటానికి ఏకాంత ప్రార్థన కోసం చిన్న పాక. ఎవరుండ్రు ఇక అక్కడ? నేను, నా తండ్రి. మీరు నమ్మండి నమ్మపోండి, కూటమి అయిపోయిద్దా? పోయి కాసేపు ఇక తిని నిద్రపోదాం అనిపించదు నా మనసు. వెళ్ళిపోయి ఏకాంతంగా దేవునితో కూర్చుందాం అని అనిపిస్తుంది. మరి మీకేమనిపించద్దు నాకైతే తెలియదు. ఏ కొంచెం ఖాళీ దొరికినా నా మనసు గట్టే లాగుతూ ఉంటుంది. మీరు కూడా అలా కనెక్ట్ అయితే ఎంత బాగుండు, మీకు కూడా అలాగే దేవాసక్తి కలిగితే ఎంత బాగుండు. తప్పకుండా మీకు ఉందిలే ఆల్రెడీ. నాకంటే మీరే మంచివాళ్ళు, ఇంకా ఎక్కువ. నాకంటే మీరే ఎక్కువగా దేవుణ్ణి హత్తుకుంటారు. ఆమెన్, ఆమెన్. సరే, దేవుడు తను గూర్చి తాను తల్లిగా తండ్రిగా చెప్పుకుంటున్నాడు. దేవుళ్ళలో 2 షేడ్స్ మనం చూడొచ్చు. పురుషుని పాత్ర, స్త్రీ పాత్ర. 2 అనుభవాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆదికాండంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. నరులను చేయుదుము అన్నప్పుడు దానికి ముందు ఏమన్నాడు? ఆదికాండం 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. ఈ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా? స్త్రీ కూడా దేవుని స్వరూపంలో భాగమేనట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమన్న ఆ దేవుడే తన స్వరూపమందు తన పోలిక చొప్పున వారిని చేశాడు అని ఫస్ట్ ఏమెత్తాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను. ఇప్పుడు పురుషుడు దేవుని స్వరూపం, మరి స్త్రీ ఎవరు? స్త్రీ కూడా దైవ స్వరూపంలో ఒక భాగమే. స్త్రీని ఎప్పుడూ తక్కువ చేయడానికి లేదు. దేవునికి స్తోత్రం. నాణ్యానికి ఒక పక్క రూపం పురుషుడైతే మరో పక్క స్త్రీ. ఈ 2 తత్వాలు ఎరిగి ఉన్నవాడు కనుకనే ఆయన దేవుడు. భగవంతుడు అనే మాటలోని అంతర్లీనంగా ధ్వనించే అర్థం కూడా ఇదే. తర్వాత మీరు తెలుసుకోండి భగవంతుడు అంటే అర్థం ఏంటో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరం పురుషులు స్త్రీలు అందరూ ఉన్నారు. దేవుడు మనకి అమ్మగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అమ్మగా అపోస్తలుడైన పౌలు తను గూర్చి తను సంఘానికి పరిచయం చేసుకునేటప్పుడు ఒక చోట, స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అనే మాట వాడతాడు. అంటే పాలిచ్చేటువంటి అమ్మ వలె పౌలు తన్ను తాను సంఘం ఎదుట పోల్చుకున్నాడు. దేవుడు తల్లిలాగే పోల్చుకున్నాడు. ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం త్వరగా చూడండి. యెషయా గ్రంథం 49:14 త్వరగా. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకో. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరుమోను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే సియోను అనుకుంటుంది, ఏమని అనుకుంటుంది? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. మీ అమ్మ నిన్ను మర్చిపోయిద్దేమో ఏదన్నా ఒక జామున ఒక పూట, కానీ నేను నిన్ను మరువను, మరువజాలను. ఒక్క పూట ఒక గడియ కూడా నేను మరువలేదు అని ఘంటాపదంగా చెప్తున్నాడు దేవుడు. రైట్. దేవుడు మనకు తండ్రిగాను తల్లిగాను కూడా ప్రత్యక్షమవుతున్నాడు. ఈరోజు భూలోకంలో తయారు చేయబడినటువంటి సంఘం, భూలోకంలో నుండి తయారు చేయబడుతున్న సంఘం
స్త్రీతోనే పోల్చబడింది, స్త్రీగానే పోల్చబడింది, అభివర్ణించబడింది. వధువు, వధువు అంటే పురుషుడా స్త్రీయా? వరుడు అంటే రైట్, వరుడు ఎవరు? వధువు ఎవరు? సంఘం ఎవరితో పోల్చబడింది? స్త్రీతో పోల్చబడింది. ఈ స్త్రీతో పోల్చబడిన సంఘం దేవుని నుండి, దేవుడు తల్లిగా తను తాను అభివర్ణించుకున్నాడు కనుక దేవుని నుండి అన్ని విషయాలు నేర్చుకున్న బద్దురాలై ఉంది. వాటన్నిటిలో ఒకే ఒక్క పాయింట్ మీకు చెప్పి ప్రార్థన చేస్తా. ఒకే ఒక్క పాయింట్ మీకు చెప్పి ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అవునా? రైట్, తప్పకుండా. అమ్మలోని సుగుణాలను గురించి మిమ్మల్ని వర్ణించమంటాను. నంబర్ 1 మీరు చెప్పేది ఏం చెప్పండి? అమ్మలోని సుగుణాలు చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా. మీరు మొదలుపెట్టండి. మొదలుపెట్టి నంబర్ 1 ఏం చెబుతారో చెప్పండి. పెద్దగా చెప్పండి. ఇంకా ఏమైనా చెబుతారా? సహనం. ప్రేమ ఉంటేనే సహనం. ప్రేమ లేకపోతే సహనం ఎక్కడ? పగిలిపోద్ది. చెప్పు. ప్రేమే, ప్రేమే. రైట్. ప్రేమను బట్టే సహనం, ప్రేమను బట్టే ఓపిక, ప్రేమను బట్టే త్యాగం, ఎక్సెట్రా ఎక్సెట్రా. మొత్తం కలిసి దేన్ని బట్టి? ప్రేమ. దేవుడు తను గురించి తను ఏం చెప్పుకున్నాడు? అమ్మని అన్నాడు. అంటే అమ్మలో నుంచి నేర్చుకోవాల్సిన సుగుణం ఏదో ఉంది మొత్తానికి. మనం అందులో నేను చెప్పాలనుకుంటే మొట్టమొదటిది ప్రేమే. మధ్యలోది ప్రేమే, చివరిది కూడా ప్రేమే. ఈరోజు సంఘం మొత్తం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్ ద్వారా వినేవాళ్ళు కానీ, తర్వాత వినబోతున్న వాళ్ళు కానీ అత్యవసరంగా గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా సాధన చేయాల్సింది దైవ ప్రేమని. దేన్ని? దైవ ప్రేమని. దేవుడు ప్రేమాస్వరూపి అన్నది యోహాను పత్రిక. ప్రేమే ప్రభు, ప్రభువే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. శాశ్వత కాలం నిలుచున్నది ప్రేమ, వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అని ఈ ప్రేమని ఎంత హైలైట్ చేసి మాట్లాడుతుందో వాక్యం, దైవ వాక్యం. అవునా? రైట్. ఇంతగా పరిశుద్ధ గ్రంథంలో ప్రశంసింపబడి, ఘనపరచబడి, గౌరవించబడినటువంటి లక్షణం, సుగుణం, స్వభావం ఏదైనా ఉందంటే అది శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ. సంఘంలో తన బిడ్డలందరిలో ఆ ప్రేమను పరిపూర్ణం చేయటానికే దేవుడు ఈరోజు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు మన విషయంలో. సృష్టి నిర్మాణానికి కారణం ప్రేమే. సృష్టి నిర్మాణానికి కారణం ప్రేమే. సృష్టి స్వేచ్ఛగా ఉండి ఫ్రీగా ఉండడానికి కారణం ప్రేమే. పాపంలో పడిన సృష్టి దానిలో నుంచి విడుదల పొందడానికి పరమాత్ముడే వచ్చి బలి కావడానికి కారణం ప్రేమే. ఒక సంఘ క్రమాన్ని ఏర్పరిచి, అపోస్తలులను సిద్ధపరిచి, కాపర్లని, సువార్థికుల్ని, ప్రవక్తుల్ని, భక్తుల్ని సిద్ధపరిచి ఈ క్రమమంతా ఏర్పాటు చేయడానికి కారణం ప్రేమే. ఎందుకంటే ఈ క్రమమంతా ఏర్పాటు చేసి అందరినీ సిద్ధపరిచి దేవుడు తానుండే నిత్య రాజ్యంలో మనందరినీ ఉంచాలని ఆశపడ్డాడు. ఇదంతా ప్రేమను బట్టే. ఎన్నో అతిక్రమాలు చేసినా, అపరాధాలు చేసినా, ఇష్టం వచ్చినట్టు అడుగులు వేసినా ఇంతవరకు నశించకుండా, నాశనం కాకుండా ఇంకా క్షేమకరంగా ఉండడానికి కారణం ఆయన ప్రేమే. ప్రైజ్ ది లార్డ్. ఇంత ఓర్చుకోవటానికి, ఇంత తాళుకోవటానికి, ఇన్ని మార్లు నిన్ను నన్ను క్షమించడానికి, భరించడానికి, మీకు తెలుసు ఆయన మనల్ని ఎంతో భరిస్తున్నాడు. ఆయన కొంతమంది తల్లులు అంటారు వీడిని భరించలేకపోతున్నానని, కొంతమంది భార్యలు అంటారు ఈ దుర్మార్గుడిని భరించలేకపోతున్నాను, కొంతమంది భర్తలు అంటారు ఈ సైతాన్ దాన్ని భరించలేకపోతున్నానని. కానీ మనందరినీ
ఈ మొదటి వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి వ్యక్తి వరకు అందరిని ఆయన ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాడు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివి లేక కొన్ని, జ్ఞానంలో కొన్ని, అజ్ఞానంలో కొన్ని, ఎన్నో అతిక్రమాలు అన్నింటి నుంచి మనల్ని పరిహరించి కనికరించి వదిలేస్తున్నాడంటే దాని అంతటికి కారణం ఆ ప్రేమే. రేపు దేవరాజ్యంలో నిత్యము వర్ధిల్లే నీతిమంతుల్లో నిండి నిబిడీకృతమై కనబడేది ఏంటో తెలుసా? ప్రేమే. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ నమ్మునది, స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, డంబము లేనిది, మత్సరపడనిది, అన్నిటికీ ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. దేవునికి మహిమ. ఎన్నోసార్లు దేవుణ్ణి మనసులో అనుకున్నా, ఎందుకు దేవా నన్ను చేశావు, నన్ను ఎందుకు సృష్టించావు నాయన? అసలు నువ్వంటూ నన్ను సృష్టించకపోతే ఈ బాధలు, కష్టాలు, ఈ హింస అంతా ఉండేది కాదు కదా. ఉనికిలో లేని నన్ను ఉనికిలోకి తెచ్చి నన్ను ఇంత నలగొట్టడం అవసరం అంటావా? దేవుని మెల్లని సమాధానం ఏంటంటే, ఏం కుమారుడా, ఎవరూ లేని నాకు నువ్వు కావాలని కోరుకున్నాను. నా ఆనందం, సంతోషం, నాకు కలిగిన సమస్తం నీకిచ్చి నీవు ఆనందపడుతుంటే చూసి ఆనందపడాలని కోరుకున్నాను తప్ప అవన్నీ నీవు పొందినట్లుగా ఈ అనుభవాలన్నీ నీ మేలు కోసమే చేస్తున్నాను. భయపడకు. నువ్వు కావాలరా నాకు, నువ్వు కావాలి. నా కోట్ల మంది పురుషరత్నాలు ఉన్నారు, నేనెందుకు తండ్రి? వాళ్ళందరూ ఉన్నా నాకు వెళితే నువ్వు ఒక్కడే కూడా ఉంటే సంపూర్ణం. ఎంతోమంది స్త్రీమూర్తులు ఉన్నారుగయ్యా, నన్నెందుకు చేశా? ఈ బాధలేంది, హింసలేంది, ఈ కష్టాలేంది? కోట్ల మంది స్త్రీలు ఉన్నారు కదా, నన్నెందుకు చేశావు దేవా అంటే, వాళ్ళందరూ ఉండగా నాకు ఇంకా కొంత వెళుతుంది. నీవు కూడా నిర్మాణం అయినప్పుడు అది సంపూర్తి చెందింది. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని వేస్ట్గా దేవుడు చేయాలి, అందరినీ కావాలని ప్రేమతో ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు. ఆయన మనలో సంపూర్ణం చేయాలనుకుంటుంది ప్రేమనే. ఎందుకంటే దేవుని రాజ్యం ప్రేమ సామ్రాజ్యం. అక్కడ ప్రేమ ప్రవర్తిల్లుతుంది, ప్రేమ వర్ధిల్లుతుంది. ప్రతి మనిషిలోనూ ఆ ప్రేమే ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈరోజు దేవుని పిల్లలంగా, ఆ ప్రేమామూర్తి సంతానంగా మనం కూడా ఆ ప్రేమనే సాధన చేయాలి, ఆ ప్రేమనే అందిపుచ్చుకోవాలి, ఆ ప్రేమనే కలిగి ఉండాలి అని దేవుడు పాఠం రాశాడు మనకి గ్రంథంలో. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన్ని ప్రేమించున్నాడు. ఆజ్ఞ కూడా ప్రేమే. అవునా? అన్ని రెఫరెన్స్లు ఉన్నాయా లేవా? ఆజ్ఞ కూడా ప్రేమే. ఏం ప్రేమ? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, రైట్. ఇప్పుడు మీలో ఎంతమందిలో దేవుని ప్రేమ నిండి ఉందో, ఇంకా ఎంతమందిలో సరిగ్గా ఆ ప్రేమ సరైన పర్సంటేజ్లో లేదో ఇప్పుడు నేను చెప్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఎంతమందిలో దేవుడు ఆశించిన ప్రేమ నింపబడుతుందో, ఇంకా ఎంతమందిలో ఆ ప్రేమ సరైన రీతిలో నింపబడలేదో ఇప్పుడు నేను చెప్తా. దేవుని ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి రెండు విషయాలలో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తాడు. దేవుని ప్రేమతో నింపబడ్డ వ్యక్తి రెండు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తాడు. మొట్టమొదటిది, దేవుని సంతోషాన్ని, దేవుని చిత్తాన్ని వెతుకున్నట్లు దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుని వెతుకుతాడు.
దేవుని ఆనందాన్ని వెతుకుతాడు. రెండవది, ఆ దేవుడు చెప్పిన మాట చొప్పున పొరుగువాని క్షేమాన్ని వెతుకుతాడు. ఆయన సంతోషం వెతికి పక్కోడు సంతోషం వెతికితే మరి మన సంగతి ఏందో అనుకోడు. ఆయన ఓకే, పక్కోడు కూడా ఓకే, మరి మనమో అనుకోడు. దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, పొరుగువాన్ని ప్రేమించి పరోపకారార్థం ఇదం శరీరం అన్నది మన లోకంలో చెప్పుకున్నటువంటి మాట. ఇతరుల కొరకు జీవితం, దేవుని కొరకు, పరుల కొరకు. ప్రియులారా, మీలో దేవుని ప్రేమ నిండి ఉన్నవాళ్ళు వినండి. దేవుని ప్రేమ నిండి ఉన్నవాళ్ళు తమ గురించి తాము ఆలోచించటం మానేస్తారు. తమ గురించి తాము దిగులు పడటం, కృంగిపోవటం, కుమిలిపోవటం, విచారపడటం, తమ మీద తాము జాలి పడటం అనే ప్రక్రియను పక్కన పెట్టేస్తారు. నేనున్నది ప్రభు కొరకు, సమాజం కొరకు. ప్రభు కొరకు చేయగలిగినంత చేయాలి, సమాజం కొరకు కూడా చేయగలిగినంత చేయాలి. అందుకే అసలు ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని నాకు దేవుడు ఇచ్చాడు అన్న మెట్టికి వెళ్ళిపోతారు. భౌతికంగా ఉపయోగపడని, ఆత్మీయంగా ఉపయోగపడని, ఎలాగైనా సరే సమాజానికి మేలు చేయాలి. ఇప్పుడు లైట్ కనుక్కున్న ఆయన అన్నాడు, ఏం కర్మ, అందరితో పాటు గుక్కెడి తిని గూట్లో పడి ఉండొచ్చుగా. సంవత్సరాలు బుర్రపోయిందాక ప్రయోగాలు చేసి 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 ఎందుకు ఈ హింస అంటే, ప్రపంచం మొత్తానికి కూడా ఈ దీపాలతో ఇబ్బంది లేకుండా లైట్ వెలిగించాలనే ఆశ, వెలుగు చూపించాలి అనే ఆశ. కారణం, దేవుని ప్రేమతో నిండి ఉన్న ఒక క్రైస్తవుడి మనసు అది. దేంతో? దేవుని ప్రేమతో నిండి ఉన్న క్రైస్తవుడి మనస్సు. నన్నంటూ భూమి మీద పుట్టించాడు గనక సృష్టికర్తను సంతోషపెట్టాలి, సృష్టిలో ఉన్న నా సాటి మానవ జాతికి కొంతైనా మేలు చేసి వెళ్ళాలి. ఇంతకు మించిన పరమావధి ఏంది? వాళ్ళు ఎందుకు పుట్టామా అని చెప్పు, నువ్వు చెప్పు. శుభ్రంగా రోజుకు 3 పూటలు తిని కావాల్సిన సంపాదించుకొని మనం తిని మనం కొలకటానికే? మీరు చెప్పండి, మరి మీ అభిప్రాయం ఏంది? మనం ఎందుకు పుట్టాము? అదేనా జీవితానికి అర్థం? ఏం తింటాం? పంచభక్ష పరమాన్నాలు తిన్నా, ఎన్ని రకాల హింసలు పెట్టి మరి వేధించి పెంచిన ఈ బాడీని. ఈ బాడీ బిల్డర్స్ ఉంటారు కదండి, బాడీ బిల్డర్స్ శుభ్రంగా తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, శరీరాన్ని ఒక ఈ రకరకాలుగా మలుపులుగా తిప్పుతారు. దాన్ని వేధించి పెంచడం అంటే ఏం చేసి పెంచడం? ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా, ఈ తనువునెంత వేధించి పెంచిన. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఈ మాట. చిన్ననాడు నా మైండ్లో పడింది అది. ప్రారంభం నుంచి కూడా నేను తిన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను బాగున్నాను కాదు, పక్కవాడికి ఏదన్నా మేలు చేయగలనా, ఏ విధంగానన్నా వాడికి ఉపయోగపడగలనా అనే ఆలోచన చిన్ననాటి నుంచి కొంచెం నా మనసులో ఉంది. ప్రభువులోకి వచ్చినాక అది పరిపూర్ణత చెందింది. ఈరోజు మీ అందరి నుండి దేవుడు ఆశించినా, నేను ఆశించినా ఒకటేనండి, ఈ అనుభవంలోకి మీరు రావాలి. మన గురించి మనం ఆలోచించుకోవటం కాదు, మన మీద మనమే జాలిపడటం కాదు, మనల్ని భూమి మీదకి పంపినోడు ఒకడు ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ పంపినవాడికి మన మీద కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయన్నది గుర్తుపెట్టుకోవాలి. కనీసం కొంతైనా అవి నెరవేర్చడానికి పాటుపడాలి. అందరం దేవుని ప్రేమతో నిండిపోవాలి. దేంతో? మదర్ తెరీసాకి ఏం కర్మనా? ఏం కర్మ? శుభ్రంగా ఏదో తిని మంచిగా ఒక భర్తను చేసుకొని వివాహంలో భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితంలో ఉన్న ఆనందాలన్నీ అనుభవించి అందరితో పాటు పోయేది ఉండే.
అంత కాకపోతే క్రైస్తవురాలు కాబట్టి చర్చికి మనలాగా ఆదివారం ఒక పూట, శుక్రవారం ఒక పూట వచ్చి హల్లెలూయా స్తోత్రం అంటే అయిపోను. అరే, వివాహం వదిలేసింది, సొంత దేశాన్ని, సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టేసింది, తన దేశం వచ్చి దీనులు, అభాగ్యులు, వ్యాధిగ్రస్తులు, కుష్ఠరోగులు, కలరా బారిన పడ్డవాళ్ళు, అనాథ పిల్లలు, వీధి చెత్త కుప్పల్లో పడవేయబడినటువంటి పసికందులు, వీళ్ళందరి కోసమే నేను పుట్టానన్నట్టు తన జీవితాన్ని గురించి, తన ఆనందాన్ని గురించి, తన సుఖాన్ని గురించి చూడు ఎంత చక్కగా ఉంది ఆమె. బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూడండి, మదర్ తెరీసా. ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో. చాలామందికి యువతల ఫోటో తెలుసు మదర్ తెరీసా అనగానే. ఆమెకేమన్నా సౌందర్యం తక్కువ? ఆమె ఏమన్నా కురూపే, వికారే? నో, చక్కని ముఖం కలిగిన వ్యక్తి ఆమె. చూడు, ఆమె సౌందర్యాన్ని లక్ష్య పెట్టలేదు. కొంతమంది అనుకుంటారు నా గ్లామర్ అడవి కాచిన వెన్నెలైపోతుంది, అసలు నా జీవితం ఏంటో. దరిద్రపు ఆలోచనలు, దరిద్ర బతుకులు. మిమ్మల్ని కాదులేండి అలా అనుకునేవాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నాకంటూ సుఖం కావాలి, నాకంటూ సంతోషం కావాలి, నాకంటూ జీవితం కావాలి. నో, నా యేసు ఎలాగో నేను అలాగే. నేను యేసును ప్రేమిస్తున్నాను అని మాటలు చెప్పలా. ఇందాక మనం పాడినట్టు పాటలు కూడా పాడలా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశ అని పాడలా, చెప్పలా. ఫాలో అయి చూపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమై చూపించింది? ఫాలో అయి చూపించింది. తను ఏం పొందిందండి? చివరికి ఏం మిగిలింది తనకి? ఏదన్నా సాధించి పెట్టిందా? ఏమన్నా తీసుకొని వెళ్ళిందా? నో. కానీ ఒక్కటి పొందింది. ప్రపంచం అంతా కలిపి, నాస్తికులు, హేతువాదులన్న భేదం లేకుండా, మతాలతో నిమిత్తం లేకుండా ప్రపంచం అంతా కలిసి అమ్మా తెరీసా అంది. మదర్, తల్లి, అమ్మా. నువ్వు తల్లివయ్యావు అనుకో. కొంతమంది నాకు పిల్లలు లేరు, అమ్మ అనే పిలుపుకి నేను నోచుకోలేదు, ఒకళ్ళన్నా పుట్టలేదు, నేను ఎందుకు బతకాలి అనుకుంటూ వస్తాను. ఏం చెప్పాలండి? ఒకవేళ నువ్వు 1 డజన్ మందిని అన్నావు అనుకో, ఆ డజన్ మంది మాత్రమే అమ్మాయి అంటుంటారు. పక్క బజార్ వాళ్ళు అంటారా? ఇంటి పక్క వాళ్ళు అంటారా? ఇంటి వెనక వాళ్ళు అంటారా? కొన్ని ముందింటి వాళ్ళు అంటారా? నువ్వు కన్నోళ్ళే అంటారు. కానీ ఒక్కరిని కూడా కనకుండా ప్రపంచమంతం చేత అమ్మ అనిపించుకున్నదా ఎంత ధన్యురాలండి. గొడ్రాల పిల్లల్ని కననిదానా జయగీతం ఎత్తన్నాడు. బుర్ర ఉంటే, దేవుని వాక్కు హృదయంలో ఉంటే, దైవిక ప్రేమ గుండెల్లో నిండిపోయి ఉంటే, కనీసం ప్రపంచం అంతటి చేత కాకపోయినా కొందరి చేత అయినా అమ్మా అనిపించుకునే ధన్యత తప్పకుండా మనకు వస్తుంది. ఇప్పుడు నన్ను అమ్మ అనరు, నన్ను అన్నా అంటారు. ఏమంటారు? అన్నా అంటారు. అన్నా అంటే ఏంటో తెలుసా? అమ్మలో సగం ఆ, నాన్నలో సగం నా, 2 కలిపితే అన్న. అన్న అన్నప్పుడల్లా నన్ను అమ్మగా గుర్తిస్తున్నారు, నాన్నగా కూడా గుర్తిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరీసా తన స్వార్థాన్ని తను ఆలోచించుకుంటే ఈరోజు అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఉండేది కాదు కదా. కానీ దేవుని ప్రేమ, నా ప్రాణప్రియుడు భూమి మీదకి వచ్చి తన కోసం ఏం ఆలోచించుకోలేదు. ఏ పూట తిన్నాడో, ఎక్కడ పండుకున్నాడో, ఎన్ని బాధలు పడ్డాడో,
ఆ పిచ్చి మహారాజు తన కోసం ఏమీ ఆలోచించలేదు. పసికందుగా పుట్టి 12 ఏళ్ల ప్రాయం వచ్చేసప్పటికి అక్కడి నుంచి ఇక తండ్రికి సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడు. కష్టపడి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి కుటుంబ బాధ్యతలు భుజాన్ని వేసుకొని మైట మొదలుపెట్టి తండ్రిగా, నామకార్థపు తండ్రిగా ఉన్న యోసేపుకు తృప్తి కలిగించాడు. జన్మనిచ్చిన తల్లిగా ఉన్న మరియకు సంతోషాన్ని కలిగించాడు. తన తర్వాత తోడబుట్టినటువంటి తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు కూడా న్యాయం చేశాడు. వాళ్ళ కోసం శ్రమపడ్డాడు. వాళ్ళందరూ మైనార్టీ తీరి మేజర్లు అయిన తర్వాత వాళ్ళందరినీ తల్లికి అప్పచెప్పేసి 30 ఏళ్ల ప్రాయములో ఇక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన గురించి ఏమన్నా ఆలోచించాడా? తన గురించి ఏమన్నా ఆలోచించాడా? మీకు తెలుసా, ఆయనతో పాటు ఉండి ప్రయాసపడుతున్న శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా? మీరు అరణ్యానికి పోయి అలసట తీర్చుకోండి అన్నాడు. అడవికి పోయి అలసట తీర్చుకోండి అన్నాడు. మరి వాళ్ళతో పాటు ఆయన కూడా కష్టపడుతున్నాడు. ప్రభువా నువ్వు తీర్చుకోవా, నువ్వు వాళ్ళు అడగల. ఆయన గురించి ఆలోచించేంత వాళ్ళకి లేదు, కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారో ఎరిగి వాళ్ళకి ఆకలి తీర్చాడు, వాళ్ళ అలసట తీర్చడానికి వారికి నెమ్మదినిచ్చాడు. ఆయన గురించి ఆలోచించుకోడా అయింది? ఆలోచించుకోడు. అదే ప్రేమ అంటే. స్వప్రయోజనం చూసుకొననిది. స్వప్రయోజనం అంటే తన సొంత ప్రయోజనం. నేను తిన్నాను, నేను బాగున్నాను, నేను కట్టాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను 2 మేళ్ళ కట్టాను, 4 ఎకరాలు కొన్నాను, ఎక్కడ అపార్ట్మెంట్లో ప్లాట్లు కొన్నాను. నీకు దేవుడిస్తే దేవునికి స్తోత్రం, తప్పే ఉంది. కానీ ఇతరులను ఏమన్నా నీ సమృద్ధిలో నుంచి కాస్త ప్రేమ కలిగి గుర్తు చేసుకుంటున్నావా? నీ స్వప్రయోజనమేనా, లేకపోతే ఇతరుల ప్రయోజనం, పరోపకారం ఏమన్నా ఉందా నీ మైండ్లో? ఇప్పుడు చెప్దాం, మీలో ఎంతమందిలో దేవుని ప్రేమ నిండి ఉందో నేను చెప్తా. నీ గురించి నువ్వు ఆలోచించడం, దిగులు పట్టడం మానేసి తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య వలె ఇతరుల క్షేమాన్ని కోరి వాళ్ళ బాగోగుల కోసం నీ మనసును నిలిపి ఉంటే, ఇదిగో దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమవుతుంది. చప్పట్లు కొట్టావు సరే, ఉందా లేదా? ఎంతమందిలో ఉంది? నిజంగా ఇంతమంది యథార్థవంతులు దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చేతులు ఎత్తినోళ్ళు కాదు, ఎత్తనోళ్ళు ఒప్పుకున్నారు, మా దగ్గర లేదన్నా అని. థ్యాంక్ యూ. చేతులు ఎత్తినోళ్ళు కొద్దిమంది వాళ్ళ దగ్గర ఉంది. చేతులు ఎత్తనోళ్ళ దగ్గర ఆ తత్వం ఇంకా సరిగా ఏర్పడలా. ఈరోజు దాని గురించి ఆలోచించాలి. నీకోసం నువ్వు బ్రతకటం కాదు. యేసయ్య తన కోసం తండ్రాల, మన కోసం వచ్చాడు. అలాగే ఈ సమాజంలో దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఇందాక అనుకున్నాం, అదే మాట మళ్ళీ చెప్తా. తమ్ముడు, ఎంతోమంది జెంట్స్ ఉన్నారు. నీ పేరేం తమ్ముడు? పెద్దగా అనిల్. ఎంతమంది లేరు, కోట్ల మంది లేరు జెంట్స్, నువ్వెందుకు? కానీ నువ్వు కూడా కావాలనుకున్నాడు కదా దేవుడు. చెల్లి, నీ పేరు? పెద్దగా చందన. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, నువ్వెందుకు? అంటే నువ్వు నీ కోసం కావాలి, నువ్వు నీ కోసం కావాలని పుట్టిలా. నువ్వు నీ కోసం బతకడానికి, నీ కోసం ఆనందపడటానికి, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం నిన్ను పుట్టిలా. నీ కోసం నిన్ను పుట్టిలా. మరి ఎవరి కోసం పుట్టించాడో తెలుసా? ఈ ప్రపంచానికి, ఈ భూమి మీద నీ అవసరం ఉంది. ఎవరికి? కొంతమంది వ్యక్తులకి. నీ అవసరం ఉంది ఈ సమాజానికి. ఆ అవసరం కోసమే నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు, మిమ్మల్ని మొత్తాన్ని పుట్టించాడు. దేనికోసం? నా బ్రతుకెందుకు అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం ఇదే. నీ బ్రతుకెందుకో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు నీ అవసరత భూమి మీద ఉంది. అందుకోసమే నిన్ను భూమి మీదకి పంపించాడు ఆయన.
నువ్వు అవిటి వ్యక్తివైనా, బలహీనుడివైనా, బలహీనురాలువైనా, కురూపివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పేదవైనా, ధనికుడివైనా, నిన్నంటూ భూమి మీద పంపించిన దేవునికి నీ పట్ల ఒక చిత్తం, ప్రణాళిక, ఉద్దేశం, నీ మీద ఒక సంకల్పం అనే ఖచ్చితంగా ఉన్నాయి దేవునికి. అవి లేకుండా నిన్ను చేయలేదు ఆయన. దాన్ని గుర్తుపట్టాలి నువ్వు. అయిపోయింది. అది గుర్తించినోడు ధన్యుడు, అది గుర్తించిన స్త్రీ ధన్యురాలు. దాన్ని గుర్తించకుండా మన కోసమే మనం బతికి సత్యామనుకో, మళ్ళీ చెబుతున్నా, మన అవసరం సమాజానికి, ప్రపంచానికి ఉందని దేవుడు చెప్తున్నాడని ఎరిగి, ఏ విధంగా ఇతరులకు నేను ఉపయోగపడగలను గుర్తెరిగి, ఆ విధంగా మనం ప్రయాసపడకుండా మన కోసం మనం బతికి సత్యామనుకో, మన జన్మ వృధా అయినట్టే, మన బ్రతుకు వ్యర్థమైనట్టే. అలా కాకుండా ఎవరికోళ్ళు జాగ్రత్త తీసుకుంటారని ఇందు మూలంగా చెప్తున్నాను నేను. నా మట్టుకు నేను అలా బతకాలనుకోలా. మళ్ళీ చెప్తున్నాను, నా మట్టుకు నేను అలా బతకాలనుకోలా. నన్ను పంపించినటువంటి సృష్టికర్త చిత్తం కొంతైనా నేను నెరవేర్చాలి. ఎంతమందికి నేను ఉపయోగపడగలను నా దేవుని దయ, అంతమందికి నేను చేయగలిగినంత చేయాలి. ఆత్మీయంగా చేయాలి, సామాజిక పరంగా నేను చేయగలిగినంత చేయాలి. దానికోసం నా వంతు నేను జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకోసమే ఈరోజు దేవుని కృపలో దేవుని సేవలోకి వచ్చాను నేను. ఈ బాధలన్నీ మనకెందుకు? మీతో పాటు నేను కూడా ఒక చర్చి విశ్వాసలాగా ఉండిపోయి ఏదో అంత సంపాదించి భార్య బిడ్డలకు పెట్టేసి ఎవడు అడుగుతాడు నన్ను? ఇక నా ఇష్టం వచ్చినట్టు ఊరేగితే ఎవరు ఏమంటారు నన్ను చెప్పండి? కానీ కాదు, నా కోసం నేను బతకడానికి, ఏదో నా 4 తలకాయల కోసం, ఏదో నా భార్య నా పిల్లలు 4 తలకాయల కోసం కాదు, నేను అనేకుల కోసం బ్రతకాలి. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసింది. నా గుండెల్లో ఆయన ప్రేమ ఉంది. ఆ ప్రేమ నిండింది. నేనే కాదు, దేవుని పనికి వచ్చిన ప్రతి దైవజనుల్లో ఆ ప్రేమ బలవంతం చేసినందుననే అతడు దేవుని పనికి వస్తాడు, దేవుని కోసం బతకడానికి నడుం కడతాడు. హల్లెలూయా. ఎన్నో మాటలు పడింది తెరీసా. బ్రతికుండే కాదు, ఆమె ప్రభువు దగ్గరికి చేరిన తర్వాత కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో కూడా ఏమన్నారు? మదర్ తెరీసాని అమ్మాయిల్ని సప్లై చేసింది, అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసింది అన్నారు. అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసిందని చెప్పారండి. ఎంత నీచంగా మాట్లాడారో కదా. నిద్రించినప్పుడే ఆమె ఎన్ని మాటలు పడ్డదంటే, సజీవంగా ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడిందో కదా. కానీ ఎన్ని బాధలు పడింది. హత్య చేయించడానికి పంపించారు మనుషుల్ని ఆమె మీదకి. హత్య చేయించడానికి ఒకడు, నా చిన్నప్పటి పాఠ్య పుస్తకాల్లో తెలుగు నాన్టేల్లో మదర్ తెరీసా లైఫ్ ఉంది. ఆమె పేరు, ఆమె అడ్రస్సు, మొత్తం ఆమె చరిత్ర, ఆమె చేసిన సేవ మొత్తం ఉంది. కలరా రోగి దగ్గరికి వెళ్ళి సొంత కుటుంబీకులే ఏమి పట్టించుకోరు. వాంతులు, విరోచనాలు, కలరా జబ్బు ఉన్నప్పుడు ఇంటికి వెలపడగా ఒక గుడారం లాంటిది వేసి అందులో వేసేస్తారు. మరొకడు పోతే వాడికి అంటిద్ది, అది అంటు జబ్బు. అలాంటి దినాల్లో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేసింది ఆమె. వాళ్ళు కక్కితే పట్టింది ఆమె. చిత్రం ఏంటంటే ఆమెకి రాలా జబ్బు. ఎంతోమందికి సేవ చేసి బ్రతికించింది మదర్ తెరీసా. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు కూడా ఆమెను చంపడానికి. ఆయుధం తీసుకొని వచ్చాడు ఆమె దగ్గరికి. ఎక్కడుందో అడ్రస్ కనుక్కొని అడిగాడు. ఫలానా అడ్రస్కి వెళ్ళి మదర్ తెరీసా అనే ఉంటుంది కదా, ఆమె ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. ఆమె ఈ టైంలో వేరే ప్రాంతానికి వెళ్ళిద్దయ్యా, స్లమ్ ఏరియాకి వెళ్ళిద్ది, అక్కడ పరిచర్య చేస్తుంటుంది. ఆమె ఏమి గతిలేంది కదా, అఫీషియల్గా పుట్టి పెరిగింది, బ్రతికింది, నాణ్యంగా జీవించిందే. కానీ మురికి వాడల్లోకి పోయి ఘోరమైన దుస్థితిలో ఉన్న ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని ప్రేమను నోటి మాటలతో కాకుండా క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపించిన మహాతల్లి మదర్ తెరీసా. చూడండి, ఏమో చంపడానికి పోయినోడు వెతుక్కుంటున్నాడు ఏడుందని.
కలరా వచ్చి ఆ కలరా బారిన పడి వాంతులు చేసుకుంటున్నాం. ఒకడు గుడారంలో ఉంటే అక్కడ పడుతుంది, వాని వాంతి పడుతుంది. అక్కడికి పోయాడు, వీడు చంపడానికి పోయినాడు. అడిగాడు, బయట ఉన్న వాళ్ళని అడిగాడు, ఆమె వాంతి పడుతుంది కదా, ఏమైంది అతనికి అని అడిగాడు. ఏమీ కాదని చెప్పారు. మీరేమవుతారని అడిగాడు ఇంటి వాళ్ళని. వాడు మా ఫలానా బంధువు, మాకు ఇట్లా నాన్న అవుతాడు లేకపోతే అన్న అవుతాడు అని ఏదో చెప్పారు. మరి మీరు చెయ్యాలి కదా, ఆమె చేస్తుంది ఏంది? ఆమె సేవకురాలు, యేసుప్రభుని నమ్ముకున్నామే, ఆమె చేస్తుంది. మరి మీరెందుకు చేయరు? మీ వాడే కదా, మీ సొంత వాడే కదా, మీ రక్త సంబంధే కదా, మిమ్మల్ని కన్నవాడే కదా, మీరెందుకు చేయరంటే, అమ్మో అది కలరా జబ్బు, ఆ జబ్బున్న మనిషి దగ్గరికి వెళ్తే మాకు వచ్చింది, మేము చావం, మరి ఆమె చావదా? ఆమె అవన్నీ పట్టించుకోదు. యేసు ప్రభుని బట్టి ఆమె అలా చేస్తుంది. అప్పుడు వాడు తెచ్చిన కత్తి కింద పడేశాడు. ఆమె బయటకు వచ్చేదానికి దాకా ఎదురు చూస్తా నిలబడ్డాడు అక్కడ. ఆమె బయటికి రాగానే 2 కాళ్ళు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టాడు, నన్ను క్షమించమ్మా అని. నీకు ఏమీ కాని వాడి కోసం నీవు ప్రాణాలకు తెగించి మరి వెళ్ళి వాడికి సేవ చేశావు. మొన్న కరోనా టైంలో కూడా చాలామంది నర్సులు, నా చెల్లెళ్ళు, కాంపౌండర్స్, నా తమ్ముళ్ళు, డాక్టర్లు, నా సహోదరులు ఎంత సేవ చేశారో, ఎంత సేవ చేశారో. కొంతమంది ప్రాణాలను కూడా పణంగా పెట్టి మరీ సేవ చేశారు. మెచ్చుకోవాలండి. దేవుని ప్రేమను చూపించారు వారు. సొంత వాళ్ళే వదిలేశారు. ఏం చేద్దాం మరి? శ్మశాన వాటికలో అంబులెన్సులు క్యూలో ఉంటున్నాయి, శవాలు. అది చూసింది ఎవడు పోతాడండి దగ్గరికి? కానీ ఆ స్థితిలో, అంత ప్రమాదకరంగా ఉన్న టైంలో సైతం వీళ్ళు ప్రాణాలకు తెగించి వైద్య సేవ చేశారంటే మామూలు విషయం కాదు కదా. వైద్యం వట్టిది, వైద్యాన్ని నమ్మకూడదు, వైద్యాన్ని నమ్మేవాడు అవిశ్వాసి అని చెత్తబోధ చేసేటువంటి వాళ్ళు దీన్ని ఎందుకు ఆలోచించరు? మామూలు త్యాగం అది? సామాన్యమా? ప్రాణాలకు తెగించి ₹1 కోటి తీసుకొని నువ్వు చేయి. సస్తామని భయం, ఎవడికి వాడికి ప్రాణ భయం. కానీ వాళ్ళు కొంతమంది, మనం ఎంపిక చేసుకున్నాం ఈ పనిని, ఎదుటి వాళ్ళకి సేవ చేయాలని. చచ్చినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి కాపాడే చద్దాం, మేలు చేసే చద్దామని తీర్మానం చేసుకుని తమ పసిబిడ్డలను వదిలిపెట్టారా, ఇళ్లను వదిలిపెట్టారా, అక్కడే ఉండి అనేక మంది రోగులకు సేవ చేసిన వారిని ప్రశంసించకుండా ఎలా ఉండగలం? దేవుని ప్రేమ. ఇప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. మరో టైంలో ఒక సమస్య వచ్చి ఆ సమాజంలో ఉన్న వరదలు వచ్చినట్టుండే, బహుశా వరదలు వచ్చి ఆ సమాజంలో, ఈమె ఉన్న ప్రాంతంలో అంతా నీళ్లు నిండిపోతే ఒక ఖాళీ ఆలయంలో సత్రాలు ఉంటాయి కదా, ఆ సత్రాల్లో చేర్చింది. పేషెంట్లని, బలహీనులందరినీ చేర్చి అక్కడ వాళ్ళ నుంచి వాళ్ళకు పరిచర్య చేయటం మొదలుపెట్టింది. అందరూ వెళ్ళి గలాట చేశారు. తెరీసా తీసుకొచ్చి వాళ్ళందరినీ మన ఆలయంలో పెట్టి, ఆ సత్రంలో పెట్టి వాళ్ళకి అన్ని పరిచర్యలు చేస్తుంది అని వాళ్ళ ఆ ప్రాంతపు పెద్దగా చెప్తే అతను వెళ్ళాడు. వెళ్ళి చూసి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేసే సేవా పరిచర్య చూసి వచ్చి ఏమన్నాడో తెలుసా? మన మాత అనుకుంటుంది ఆలయంలో ఉన్నది ఒక బొమ్మరా, అసలైన అమ్మ అదిగో అక్కడ సేవ చేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో కోకొల్లలుగా విన్నాను నేను ఆమె గురించి. ప్రియులారా, ఆమె డినామినేషన్ ఏదో పక్కన పెడితే, ఆమె ఏ మినిస్ట్రీకి చెంది వెంటనే మనోళ్ళు ఆమె ఏం డినామినేషను అంటారు. నీ బొంద డినామినేషను, నీ బొంద డినామినేషను. ఏ డినామినేషన్ అయితే యేసును చూపించిందిరా బాబు క్రియల్లో. అందులో పావభాగం చేయి నువ్వు సేవ. సామాజిక సేవ, సోషల్ సర్వీస్ కావచ్చు, స్పిరిచువల్ సర్వీస్ కావచ్చు, 2 విషయాల్లో మనం దైవిక ప్రేమను నిండి ఏమాత్రం అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని చేయటానికి ఎప్పుడూ సన్నద్ధులమై ఉండాలి.
దేవుని ప్రేమతో నింపబడాలి. ఏ పొద్దు మనం బాగున్నాం, మనం తిన్నాం కాదు, 10 మందికి దాచిపెట్టాలి. 10 మందికి కడుపులు నింపి వాళ్ళ ఆనందాన్ని చూసి సంతోషాన్ని వెతుక్కునే యేసయ్య మనసు మనకు ఉండాలి. మీరు ఎరుగుదురా, వారు ఆహారం తినలేదు, వారు ఏమీ తినకున్నారు, వారిని చూసి నేను జాలి పడుతున్నాను, వారికి ఆహారం పెట్టండి అన్నాడు. వాక్యం విన్నోడికి ఆకలైద్దా, వాక్యం చెప్పినోడికి ఆకలైద్దా? మీరు ఆలోచించి చెప్పండి. ఒకరోజు కానీ 3 రోజులు కానీ ప్రసంగం జరిగిందండి, విన్నోడికి ఆకలా, ఉపదేశం చేసినోడికి ఆకలా? ఆయన ఆకలి ఏమన్నా ఆలోచించాడా? వారు ఏమీయో తినలేదని వారి గురించి ఆలోచించాడు. మీ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు. వాము ఇంతమందికి మేము ఏడ తెచ్చి పెట్టామన్నారు. ఏమన్నా ఉందా మీ దగ్గర అన్నాడు. చిన్నోడు తెచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. అద్భుతం చేసి ఆ 5 రొట్టెలు 2 చేపలు అంతమందిని పంకుల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరికీ అద్భుతం చేసి మరి కడుపులు నింపి తృప్తిగా వాళ్ళు తినగా ఎక్కువై మిగిలినాయి. ఆ మిగిలిన ముక్కలు 12 గంపలెత్తి అప్పచెప్పాడు. ఒక్క ముక్కనన్నా తిన్నాడా? తినాల్సింది ఎవరు? అందరు కలిసి కూర్చోబెట్టి, ప్రభా ఈ గుంపు ఏమో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారులే, కానీ ఈ పిల్లడి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు పాపం, నువ్వు కూర్చోయ్యా, నువ్వు కూర్చో, అసలు ఏం తినలేదు, నువ్వు కూర్చో, అసలు మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు కూర్చో అని ఏమన్నా పెట్టారా? నాకు పెట్టండి రా అని అడిగాడా? నో. ఎదుటి వాళ్ళ కడుపులు నింపి వాళ్ళు తింటుంటే చూసి సంతోషాన్ని వెతికాడు యేసయ్య. ఎదుటి వాళ్ళకు మేలు చేసి ఆ మేలు పొందిన వాళ్ళు సంతోషిస్తుంటే ఆ సంతోషాన్ని బట్టి సంతోషించే మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు నా యేసుదే. దానికోసం నేనేమైపోయినా పర్వాలేదు. కల్వరి శిలువలో ఆయన అనుభవించిన ఘోరమైన శ్రమ అంతా ఆనందంగా అనుభవించాడు. చిత్రవధ, ఇంచుమించు 150 కిలోల బరువు ఉన్న శిలువ. అప్పటికి కొన్ని రోజుల నుంచి అన్నం తినలా, ఏ రొట్టె తినలా, శరీరం నీరసంగా ఉంది. ఇక్కడ తీర్పని అక్కడ తీర్పని ఇక్కడికక్కడికి మార్చి మార్చి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి అరచేతులతో కొట్టి పిడిగుద్దులు గుద్ది చిత్రవధ చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు 39 కొరడా దెబ్బలు కిరాతకంగా ఆయన శరీరం అంతా గాయాలమయం చేశారు. ఒక కొరడా ఒక రౌండ్ అలా బాడీని చుట్టుకొని తిరిగి వస్తే సుమారుగా 100కు పైన శరీరంలో గాయాలు ఏర్పడతాయి. అలాంటి కొరడా అది. అలాంటి దాంతో 39 దెబ్బలు కొట్టి 150 కిలోలు ఇంచుమించు బరువున్నటువంటి శిలువ ఆయన భుజాన్ని వేసి కొన్ని కిలోమీటర్ల దూరం నడిపించి ఎత్తైన కొండపైకి ఎక్కించి కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి రక్తమంతా నేలను కారిపోతూ ఉంది. చిత్రవధ. ఇంత బాధని ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అనుభవించాడు. ముళ్ళ కిరీటం మళ్ళీ తలకు పెట్టి గుచ్చి ఇంత గాయపడితే ఈ గాయాలన్నీ, ఈ వేదన అంతటిలో వెనక ఏం చూస్తున్నాడో తెలుసా? ప్రసవ వేదన పడుతున్న అమ్మ పుట్టబోతున్న బిడ్డను దృష్టిలో పెట్టుకొని చావుని రుచి చూడటాన్ని కూడా ఇష్టపడ్డట్టు కల్వరి శిలువలో నా యేసు పడుతున్న ఆవేదన, దాని అంతటి వెనక ఇదిగో నువ్వు నేను పొందబోతున్న రక్షణ చూశాడు. నువ్వు నేను పొందబోతున్న రక్షణను చూసి నేను ఈ బాధను అనుభవిస్తే నా పిల్లలందరూ కాపాడబడతారు కదా, నిత్యము మండే నరకాగ్ని నుంచి తప్పించుకుంటారు కదా, పర్వాలేదు అని మౌనముగా తనను తాను అప్పగించుకుని చిత్రవదను అనుభవించిన ప్రేమామూర్తి పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం. ఆ నీతిమంతుని సంతానంగా చెప్పుకుంటున్నాం మనం. ఆయన అనుచరులంగా చెప్పుకుంటున్నాం మనం. మరి ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ కనికరం, ఆ సమర్పణ, ఆ భారం నేను తెలియని వాళ్ళకి సువార్త ప్రకటించకపోతే నశించిపోతారే, నరకానికి పోతారే. స్టాండ్ తీసుకోకుండా బైక్ వేసుకొని ఒకడు వెళ్తుంటే వెంటబడి స్పీడ్ పెంచి మరీ చెబుతామే,
స్టాండ్ తీసుకోయా, లేకపోతే ఎక్కడన్నా మెరక తగిలితే పడతావు అని చెప్తామే. కింద పడితే లెగుస్తాడు, ఒకవేళ తల పగిలితే ట్రీట్మెంట్ పొందుతాడు, ఒకవేళ శరీరం చనిపోతే ఆత్మ ఏం చావదు కదా. కానీ మనం సువార్త ఒకడికి ప్రకటించకపోతే, ఒక ఆత్మకు క్రీస్తుని గురించి పరిచయం చేయకపోతే వాని ఆత్మ నరకానికి వెళ్ళిద్దే. ఏది ఎక్కువ డేంజర్? దేవుని ప్రేమ నాలో ఉందంటున్నావు, ఎంతమందికి ప్రచురపరిచావు నువ్వు యేసయ్య ప్రేమని? చెప్పు, ఎంతమందికి ప్రకటించావు? ఎన్ని ఆత్మల కోసం కష్టపడ్డావు? నీ డబ్బు, నీ బలం, నీ జ్ఞానం, నీ టాలెంట్, నీ టైం, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు వినియోగించి ఎన్ని జీవితాలకు క్రీస్తు సువార్త వెలుగు ప్రసరించేటట్టు చేశావు? చెప్పు నాకు. పట్టుమని 10 మందిని ప్రభావితం చేశావా? దేవుని ప్రేమ ఉందా నీలో? చెప్పు. కనీసం ఒక 20 మందిని ప్రభావితం చేశావా? 10 మందిని, ఒక 5గురిని? నేను ఒక్కరిని కూడా ఇంతవరకు రక్షణలోకి నడిపించలేదన్నా, ప్రకటించలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను ప్రకటించలేదన్నా అని. మరి ఎక్కడుంది నీలో దేవుని ప్రేమ? నువ్వు ఎరిగిన వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నీ ఇరుగు పొరుగులు చస్తే నరకానికి వెళ్తారే. నరకం నుంచి కాపాడే యేసుని వాళ్ళకి పరిచయం చేస్తే బతికిపోతారే. కనీసం ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని ఒక్కసారన్నా పరిచయం చేసావా? ఒక ఆత్మ కోసమైనా ఆ దేవుని ప్రేమను చూపించి సేవ చేసి ఒక ఆత్మనన్నా క్రీస్తు చెంతగా నడిపించావా? ఒక్క జీవితాన్నన్నా వెలిగించావా? అది జరిగితే నీలో కొంతైనా దేవుని ప్రేమ ఉన్నట్టే. అది నీ ద్వారా జరగట్లేదు అంటే నీలో దేవుని ప్రేమ ఉందో లేదో డౌటే. ప్రేమ నిండిపోవాలి మనలో. క్షమాగుణం, దయాగుణం, సహనగుణం, త్యాగగుణం, హెల్పింగ్ నేచర్, సహాయపడే మనస్సు, సత్యాన్ని ప్రకటించే మనసు, క్షమించే మనసు, పోనీలే అనుకునే మనస్సు ప్రేమ నిండిన హృదయాల్లో ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే తెలియదు. మీరు ఆలోచిస్తారని మాత్రం నమ్ముతున్నాను. లోపాలు దిద్దుకుంటారని కోరుకుంటున్నాను. దేవుడు ప్రేమాస్వరూపి. తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు, ఆయన మన గురించి ఆలోచించాడు. ఆయన బిడ్డలంగా చెప్పుకుంటున్న మనం మన స్వార్థానికి భక్తి చేయటం, మన స్వార్థానికి భజన చేయటం, మన స్వార్థానికి దేవునికి ప్రార్థన చేయటం, మన స్వార్థానికి దేవుని సేవించటం, మన స్వార్థానికి బ్రతకటం చేయకూడదు. చేయగలిగినంత దేవునికి సేవ, చేయగలిగినంత పక్కవానికి సేవ. ఇది జీవిత పరమావధి. ఈ మనస్సు వినండి బాగా, ఈ ఒక్క మొక్క వినండి, ముగిస్తున్నా. ఈ మనస్సు ఎవరు కలిగి ఉంటారో, ఇలాంటి తత్వం ఎవరు కలిగి ఉంటారో వారికి ఏది తక్కువ కాకుండా సృష్టికర్త చూసుకుంటాడు. గట్టిగా, వాళ్ళకి ఏది తక్కువ కాకుండా ఆయనే చూసుకుంటాడు. ఇలాంటి మనసు గల వాళ్ళని కొంతమందిని చూశాను నేను. వాళ్ళకి ఏది తక్కువ చేయలే దేవుడు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాను, నాకేది తక్కువ చేయలే దేవుడు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా నాకు తక్కువ కానీలా. నలువైపుల నుండి నాకు ఏదో ఒక విధంగా సహాయం వచ్చేటట్టు నా దేవుడు చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కార్యం చేస్తానే ఉన్నాడు. లేకపోతే ఇంత పెద్ద పనికి ఏమన్నా ఆధారం చేసుకొని నేను చేస్తానా? ఎవరు నా గ్యారంటీ? నాకు ఆధారం ఎవరు? దేవుని యందు విశ్వాసం ఒక్కటే నాకు ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ వాస్తవాన్ని గ్రహిస్తారని అనుకుంటున్నాను. సత్యాన్ని తెలుసుకొని మంచి నిర్ణయం చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు ప్రపంచం అంతటి చేత అంత ధన్యకరమైన సాక్ష్యం పొంది ఏ మతంలో వాళ్ళన్నా అట్లా గుర్తింపబడ్డారా? మొట్టమొదటిది యేసయ్య అలా గుర్తింపబడితే తర్వాత యేసయ్య బిడ్డలే అలా గుర్తింపబడ్డారు. అందులో ఒక్కతే మదర్ తెరీసా. ప్రపంచం అంతటి చేత నానా అనిపించుకున్న ఒక మగాడు మనకు కనబడ్డు, కానీ ప్రపంచం అంతటి చేత అమ్మ అని గుర్తింపబడిన ఒక తల్లి మదర్ తెరీసా అని మాత్రం మనం గుర్తించవచ్చు. అడుగుదాం మదర్ని, అమ్మా ఎట్లా నువ్వు ఇంత చేయగలిగావు అంటే ఎవరిని చూపించిద్ది?
నాకు ఒక అమ్మ ఉంది. ఎవరు అమ్మ అంటే ప్రభువే నా అమ్మ, నా నాన్న. నాకు ఆయన ఈ ప్రేమను నేర్పాడు. ఏమి నేర్పాడు? ప్రేమను నేర్పాడు. ఒట్టి మాటలతో ప్రార్థనలు చేసి పంపటం కాదు, ప్రార్థించే పెదవుల కన్నా హెల్ప్ చేసే చేతులు మిన్న అన్నది. సమస్యలో వస్తే ప్రార్థన చేద్దాంలే, ప్రార్థన చేద్దాం, ప్రభువా బిడ్డకి సాయం చేయను ఆయన అని ప్రార్థన చేసి పంపిస్తే తృప్తి. ప్రార్థనతో పాటు నువ్వు ఏదన్నా హెల్ప్ చేయగలవేమో చెయ్యి, ఆదుకోగలవేమో ఆదుకో, ప్రేమ చూపగలవేమో చూపు, ఏదన్నా కలిగింది ఇవ్వగలవేమో ఇవ్వు, న్యాయం చేయగలవేమో చెయ్యి. నాకు అలాంటి వాళ్ళంటే ఇష్టం. ఎదుటి వాళ్ళ బాగోగులను ఆలోచించే వాళ్ళంటే ఇష్టం. ఎదుటి వాళ్ళకు త్యాగం చేసేవాళ్ళంటే ఇష్టం. ఎదుటి వాళ్ళకి ప్రకటించాలని తహతహలాడేవాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళలో మాత్రమే నేను దేవుని ప్రేమను నిండినట్టు చూడగలుగుతాను. నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న వ్యక్తిని, ప్రతి వ్యక్తిని నేను ఆ మెట్టులో గుర్తించలేను. మీరందరూ అలాంటి దైవిక ప్రేమతో నిండుకున్న వారై, తాను కరిగి లోకానికి వెలుగునించిన యేసు వలె, తన స్వార్థాన్ని ఆలోచించకుండా అనేక మంది బాగు కోసం పాటుపడిన తెరీసా వలె, తమ సుఖం సంతోషం ఆలోచించకుండా మనకు సత్యం అందించడానికి హతసాక్షులైన అపోస్తలుల వలె, పరిశుద్ధ గ్రంథాన్ని మనకివ్వటానికి స్తంభానికి కట్టబడి కట్టెలు పేర్చబడి కాల్చబడినటువంటి భక్తుల వలె దేవుని చిత్తం కొరకు, ఎదుటివారి క్షేమం కొరకు మనం ఖర్చు అవ్వాలి. మన వంతు త్యాగం మనం చేయాలి. మన వంతు ప్రయాస మనం పడాలి. ఈ ప్రేమ ఏ గుండెలో నిండి ఉంటుందో ఆ వ్యక్తి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఎవ్వడూ అడ్డుకోలేడు. ఈ మనసును సాధన చేసే వ్యక్తి యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విస్తరణని ఎవ్వడు ఆపలేడు. ఎవ్వడు ఆపలేడు. ఎవ్వడు ఆపలేడు. దేవుడే ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలబడతాడు. ఒక్కతే వందలాది మందిని ప్రభావితం చేసింది. తన వంటి సమర్పణలో ఎంతోమంది సేవకు వచ్చి ఇప్పటికి కూడా ఆమె వెళ్ళిపోయినా సరే ఆ సేవ జరుగుతూనే ఉంది. శాంతి సదనం, నిర్మల హృదయ్, శాంతి నివాసం, రకరకాల పేర్లతో ఇవన్నీ నా చిన్నప్పుడే చదివాను ఆమె గురించి. ఆమె ఒక క్రిస్టియన్, నేను ఒక హిందూ. అయినా సరే ఎందుకో మదర్ తెరీసా స్టోరీ రాగానే మళ్ళా చదివేవాడిని. ఎందుకంటే ఆమె ప్రవర్తన, చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడే లేట్కి వెళ్ళిద్ది, టీచర్ కొడుతుంది, తర్వాత అడుగుతుంది ఎందుకు లేట్ చేసావంటే ఇట్లా రోడ్డు పక్కన ఒక అతను పడిపోయి ఉన్నాడు, సో అతన్ని సేవ్ చేసి వచ్చాను, అందుకు లేట్ అయిందంటే ముందు చెప్పొచ్చు కదా. ఆ తర్వాత ఇక ఎప్పుడు లేట్ వచ్చిందా తెలుసు, టీచర్ అడుగుతుంది ఈరోజు ఎవరికి సేవ చేసావని. ఆగ్నెస్ గోన్సా బోజాక్షు, యుగస్లేవియా దేశస్తురాలు, మదర్ తెరీసా పేరు అది. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డ. ఆ ప్రేమని క్రియల్లో పసితనం నుంచే చూపించింది. ఎందుకో పదే అది చదువుతూ ఉండేవాడిని. ఆ ప్రేమ, నేను చెప్పిన ప్రేమలో గొప్ప ఆకర్షణ ఉంటుందండి. ప్రేమ కలిగిన వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఉంటారు. ప్రేమలోనే ఆకర్షణ ఉంది, ప్రేమలోనే విజయం ఉంది, ప్రేమలో విస్తరణ ఉంది, ప్రేమలో అభివృద్ధి ఉంది, ప్రేమలో పరవశం ఉంది, ప్రేమలో ఆరోగ్యం ఉంది, ప్రేమలోనే ఆనందం ఉంది. కుటుంబానికైనా సమాజానికైనా ఆ ప్రేమ చూపుటలోనే అన్ని దీవెనలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైందిలే అయ్యా, మొదలుపెట్టిన కాడ నుంచి పేమో అని కొట్టుకుంటున్నావు తెగ అనుకుంటారా? మీరేమని అనుకోండి, ప్రస్తుతానికి పైకి లేచి నిలబడండి.
ప్రేమే నీ కోసం ప్రాణం పెట్టేటట్టు ప్రభుని బలవంత పెట్టింది. ఆ ప్రేమే నిన్ను నన్ను సహిస్తుంది, భరిస్తుంది, క్షమిస్తుంది, ఓర్చుకుంటుంది. ఈరోజు ఆ ప్రేమను బట్టి అయ్యా అన్ను చేయి జాబితే ఇదిగో సహాయం అంటుంది. నేర్చుకుందాం దేవుని ప్రేమని, క్షమిద్దాం, కనికరిద్దాం, దీనులకు చేయి చాపుదాం, సువార్త ప్రకటిద్దాం. నిజంగా సాటి వాళ్ళు రక్షింపబడాలని నిజంగా వాళ్ళ పట్ల నీకు ప్రేమ ఉంటే, అమ్మో వాళ్ళ ఆత్మ నరకానికి పోతే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు? పోతే పోయారా? నాశనమైన నరకానికి పోతే పోయారా? నీతో పాటు చదువుకునే పిల్లలకి ప్రభువుని పరిచయం చేయకుండా ఎలా ఉండగలుగుతావు? అసలు ఇంతకు నువ్వు నమ్ముతున్నావా నరకం ఉందని? నువ్వు నమ్ముతున్నావా ఇంతకి దేవుడి తీర్పు ఉందని? నువ్వు నమ్ముతున్నావా నరకం నుండి మనల్ని కాపాడటానికే యేసు సిలువను ఎక్కాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే అసలు ముందు నువ్వు రక్షణ పొందకుండా ఎందుకుంటావు? నువ్వు సువార్త చెప్పకుండా ఎలా ఉండగలవు? ఎలా తినగలవు? ఎలా నిద్రపోగలవు? కష్టం. ఆలోచించు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు నీ నుంచి అదే ప్రేమని కోరుతున్నాడు. ప్రేమ కలిగిన వ్యక్తులే ఆకర్షణీయంగా ఉండగలుగుతారు. మొఖాలకి పిచ్చి పిచ్చి అన్ని పూసి రకరకాలు చేస్తే వచ్చేది కాదు ఆకర్షణ. కురూపులైన వికారులైన ప్రేమ నిండిన హృదయాలు ఎక్కడుంటాయి అక్కడుంది ఆకర్షణ. అది నిజమైన ఆకర్షణ, అది నిజమైన సౌందర్యం. దాని దెబ్బకి ఏది సాటిరా. చాలా మందిలో ప్రేమ వెలితైపోయింది. ప్రార్థన చేయండి, నీ ప్రేమతో నన్ను నింపు, నీ బలి నన్ను మార్చు. కళ్ళుమై నోరు తెరువు, ప్రార్థన చేయి. అన్నా, ఈరోజు దేవుని ప్రేమ నాకు అర్థమైంది. ఇక నేను ఆయన కొరకు బ్రతక కోరుతున్నాను. మారు మనసు పొంది, ఇక బాప్తిస్మం పొంది, ప్రభు రాజ్యంలో చేర్చబడి ఆయన ప్రేమలో అనేకుల కొరకు బ్రతకాలని ఆశిస్తున్నానన్నా. నా బాప్తిసం కోసం ప్రార్థన చేయన్నా అంటే నీ కుడి చేతి ఎత్తి చూపించు. బాప్తిసం అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది చేతులు ఎత్తుతున్నారో వారందరినీ కూడా దేవుని సన్నిధిలో గుర్తు చేద్దాం. ఒకవేళ చేతులు ఎత్తిన వారు తక్షణమే ఇప్పుడే నేను పొందడానికి సిద్ధంగా ఉన్నానంటే అలా ముందుకు వచ్చేయచ్చు. పురుషులు ఈ ప్రక్కన, స్త్రీలు ఈ ప్రక్కన. నేను బాప్తిసం ఇచ్చే నేను వెళ్ళే ప్రయాణానికి వెళ్తాను. త్వరగా ఎవరైనా సిద్ధపడ్డ వాళ్ళు ఉంటే ఈరోజు దేవుడు నీకు ఇచ్చే సువర్ణ అవకాశం ఇది. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. పరిగెత్తి వచ్చేయి, నీకు బాప్తిసం ఇస్తాను. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న బాప్తిసం ఇస్తాడేమో అని వచ్చాను అన్నయ్య అని అంటే కాదు. నేను మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళాలి కనుక రక్షణ కావాలనుకున్నాడు త్వరగా వచ్చేసేయండి. సిలువలో నీకోసమే బలియాగమై ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసు నీకు ఇచ్చే ఉచితమైన రక్షణ. స్పీడ్గా రావాలి, లేట్ లేదు. ప్రార్థన ముగిస్తున్నాను. త్వరగా వచ్చేనన్న, త్వరగా వచ్చే. ఎక్కడెక్కడున్నారో, ఎక్కడెక్కడ ఎవరితో దేవుడు మాట్లాడాడో త్వరగా పరిగెత్తండి. ఎదుటి వాళ్ళకి మేలు చేయడానికి, ఎదుటి వాళ్ళకు సువార్త ప్రకటించడానికి ముందు నువ్వు రక్షణ పొందు. పాపంలో నుండి, శాపంలో నుండి నువ్వు ముందు బయటపడు. నరకాగ్ని నుంచి ముందు నువ్వు తప్పించుకో. యేసు ప్రభు రెండో రాకడ త్వరలోనే జరగబోతుంది. నీ రక్షణ కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొంది త్వరగా సిద్ధపడు. ప్రార్థన త్వరగా వచ్చేవాళ్ళు చేయాలి. రండి, త్వరగా ముందుకు రండి. పురుషులు ఎవరైనా, స్త్రీలు ఇంకెవరైనా ఉంటే త్వరగా వచ్చేసేయాలి. తండ్రి నీకు వందనాలు. నేను ప్రార్థన ముగించేటప్పుడు వచ్చేసేయండి. ఆ చివర ఎవరైనా ఉంటే వస్తా ఉన్నారు. రండి, త్వరగా రండి. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మ
విశ్వాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా. పరివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పంపుము దేవా. పరివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా, కొంతమంది శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి, చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా. పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. ప్రైజ్ ద లార్డ్. ఆ చివరి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీరు అక్కడ నీళ్ళ దగ్గరికి వచ్చేసేయండి, అక్కడే పొందేసుకోవచ్చు. ఇక ప్రార్థన చేద్దాం, టైం లేట్ అవ్వకుండా పెందలాడు ముగిద్దాం. తలలో వంచి కళ్ళు మూసి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని ప్రేమ మీ హృదయాల్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. కుమ్మరించబడిన దేవుని ప్రేమ వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఆత్మని రక్షించాలి. జీవిత ధ్యేయం మనకదే. దైవ చిత్తం నెరవేర్చాలి, దేవుని సంతోషాన్ని వెతకాలి, నాశన కూపానికి జోగుతున్న ఆత్మని రక్షించాలి. దానికోసం చెయ్యగలిగినంత శ్రమ చేయాలి, పడగలిగినంత ప్రయాస పడాలి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దివ్య సముఖంలో, నీ దివ్య సన్నిధిలో ఈవేళ నువ్వు అందించిన మాటల కొరకు వందనాలు. ప్రార్థన అనేది నీకు ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా అన్న ప్రశ్నలో దేవుడు అంటే ఎవరో అనుకోవద్దు. మీ నాన్న సంతోషంగా, ఆనందంగా ఆయన సన్నిధికి చేరు, ఆయన పాదాల చెంతకు పరిగెత్తు. ఆయన దగ్గర నీకు చనువు ఉంది, స్వాతంత్ర్యం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఆయనకు దగ్గరగా వెళ్ళు, ఆయనను కలుసుకోమని మొదటి మాటలో చెప్పారు. రెండవ మాట, ఆయనలో తల్లితత్వం ఉంది, ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వం సంఘంలో కూడా చూరగొడతాడు. గనుక సంఘమా, మీరందరూ దేవుని ప్రేమతో నిండిపోండి. క్షమాగుణం, దయాగుణం, త్యాగగుణం, ఓర్చుకునే గుణం, ప్రేమ చూపే గుణం, తగ్గించుకునే గుణం, ఎదుటివారి క్షేమాన్ని వెతికే గుణం, రక్షణ వెతికే గుణం, ఇతరులకు సేవ చేసే గుణం, పరిచర్య చేసే గుణం అలవర్చుకోండి, సాధన చేయండి అనే మాటలతో మమ్మల్ని హెచ్చరించారు. ఈవేళ ఈరోజు నీవు అందించిన ఈ మంచి మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు శిలాక్షరాలుగా ముద్రించండి. ఎవరైనా రక్షణలోకి రాకపోతే వారిని కూడా దర్శించి రక్షణలోకి నడిపించండి. నిత్య జీవానికి వారసులుగా చేయండి. నిత్య నరకం నుండి కాపాడండి. రక్షింపబడిన వారందరూ నీ ప్రేమలో పరిపూర్ణత చెందడానికి సహాయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉండి నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించండి. నా ప్రభా, ఎవరి హృదయంలో దైవిక ప్రేమ నిండి ఉంటుందో వారికి ఎదురు ఉండదు. వారు తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. వారు ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఉంటారు. వారి అభివృద్ధిని, వారి దీవెనను ఎవ్వడు ఆపలేడు అన్న మాట ఆ బిడ్డలందరి హృదయాల్లో స్థిరమగునుగా. ప్రేమను కూడా నింపుకోవటానికి సాధన చేసే కృప మా అందరికీ దయచేయండి. ఇంకా అనేక మంది ఆత్మలను రక్షించడానికి మాకు ప్రేరణనివ్వండి, అనుకూలతనివ్వండి, వెసులుబాటునివ్వండి, ఆసక్తినివ్వండి. అందుకు కావాల్సిన వాక్కును, శక్తిని కూడా దయచేయండి. అవకాశాలు కూడా కల్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి జవాబు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి కిణీసి తప్పించి, నీ చేతనుండగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జయం. ప్రవేశు రక్తమునకే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 చేస్తారా? దేవుని ప్రేమను హృదయంలో కలిగి ఉండటానికి సాధన ప్రకటిస్తారా? ప్రేమ చూపుతారా? ఉపచారం చేస్తారా సాటి మనిషికి? రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభా, నీ బిడ్డలు తిరుగు ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరంగా వారి గృహాలకు చేర్చు. ఎవరు ఏ కీడు ప్రమాదం శోధనలో పడకుండా కాపాడు. సురక్షితంగా గృహాలకు చేర్చు. వారి చేత పట్టిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ప్రేమ కలిగిన హృదయాలు చేసే ప్రార్థన సైతం ఆలకించబడుతుంది కదా ప్రభు. ప్రేమ కలిగిన హృదయాలు కలిగిన వ్యక్తులు చేతులుంచినప్పుడు నా ప్రభా, నీవు వారిని స్పర్శిస్తావు కదా. నా తండ్రి, నా బిడ్డలందరూ అట్టి ప్రేమ గలవారే. వారు ఎవరిని తాకితే వారు స్వస్థత పొందుటకు శక్తినివ్వవా? వారి బలహీనతలు పోవటమే కాదు ప్రభు, వారు తాకినప్పుడు ఇతరుల సమస్యలు కూడా పోవటానికి సహాయం చేయి. నా బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని నీ ప్రేమతో నింపి మేము అడుగుపెట్టు చోటెల్లా రక్షణ కార్యం జరిగినట్లు, ఆశీర్వాదం కలుగునట్లు, నీ జీవం ఉట్టిపడినట్లు కార్యం చేయవా? మా బిడ్డల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు నీ కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి బిడ్డల్ని బలపరచమని, నీ ప్రేమతో నింపమని నింపండి ప్రభు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం. ప్రవేశ రక్తమునకు జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఈ ప్రక్క నుంచి అలాగా నీళ్ళ దగ్గరికి పదండి. ఇంకా ఎవరైనా ఉంటే అక్కడికే హౌస్ దగ్గరకు వచ్చేసేయండి త్వరగా. అందరికి కలిపి ఒకసారి ప్రార్థన. ఇక్కడున్న బిడ్డలు సమస్యలతో ఉన్న వాళ్ళ కోసం, వ్యాధి బాధలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన. మంచిది. ఈ ప్రార్థన కోసం వచ్చిన వారిని మేము నిలబడ్డ దగ్గరే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దైవజనులుగా మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. మీరు తెచ్చినటువంటి ఆయిల్ బాటిల్ కూడా మీరు చేతులు పట్టుకోండి. నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు దేవా, నీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు వేళ, ఈ శుభవేళనైనా నీ దాసుని వాడుకొని మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రం, అందించిన వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. ఈ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. దీనంగా నీ వైపు చూస్తున్నాం ప్రభువా. నీవు తప్పక మాకు మరో దిక్కు లేదయ్యా. నీవే మా దిక్కు, నీవే ఏదైనా చేయగలిగిన దేవుడవు గనుక నీ వైపే చూస్తున్నాము నాయనా. నీ ఎదుట నిలిచిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఏ హృదయంలో ఎలాంటి వేదన ఉన్నదో, ఎలాంటి పరిస్థితిని బట్టి కృంగిపోతున్నారు, నిరాశపడుతున్నారు, యేసు నామములో ప్రతి కన్నీరు తొలగిపోవును గాక. ఆమేన్. హృదయంలో ఉన్న నిరాశ, కృంగుబాటు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. మూడు బారిపోయిన జీవితాలతో ఉంటే యేసు నామములో చిగురించుదురు గాక. ఆమేన్. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. అప్పుల బంధకాలు తొలగిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. కుటుంబ కలహాలు తొలగిపోవును గాక. కోర్టు, పోలీస్ స్టేషన్ లో ఉన్న సమస్యలు యేసు నామములో పరిష్కరించబడును గాక. ఆమేన్. నిన్న బిడ్డల కుటుంబాలు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే స్వస్థత కలుగును గాక. ఎట్టి రోగమైన, ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి బలహీనత అయినా యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. కార్యాలు జరిగించయ్యా. వీరందరూ మరలా నిలిచి సాక్ష్యం ఇచ్చే కృపద ఇచ్చి వారు చేత ఉన్న నూనె కూడా జ్ఞాపకం చేసుకుని నీ శక్తితో, నీ ప్రభావం చేత నింపండి. అది రాచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యములు జరుగును గాక. ప్రార్థించే వారిని విశ్వాసం చేత నింపండి అయ్యా. నింపండి అయ్యా. ఈ రోజు విన్న వర్తమానాన్ని హృదయంలో పెట్టుకొని జీవించే కృపద ఇచ్చి వెళ్తుండగా మార్గంలో తోడే ఉండమని. తోడై ఉండండి.
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేసాం, మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఇంకా ఎవరైనా రక్షణ బాప్తీసం పొందవలసిన వారు ఉంటే, మారు మనసు పొందానన్నా నాకు కూడా రక్షణార్థమైన బాప్తిస్మం కావాలంటే దైవజనులు బాప్తిస్మం ఇచ్చేందుకు వెళ్ళారు కనుక ఆలస్యం చేయకుండా మీరు వెళ్ళండి. జూమ్లో ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో ఉండి ఇంతవరకు ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొంతమంది వాళ్ళ మందిరాలకు వెళ్ళొచ్చి ఉదయకాలాన్ని వెళ్ళి తర్వాత వచ్చి లైవ్ కూడా చూసి వాక్యాన్ని విని వాళ్ళ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మరి వచ్చే శనివారం ఏముంటుంది? వచ్చే శనివారం సాయంత్రం ఆల్ నైట్, రెండవ శనివారం కనుక వచ్చే శనివారం పూట ఆల్ నైట్ ప్రార్థన ఉంటుంది. ప్రభు చిత్తమైతే 9-9:30 కల్లా ఆల్ నైట్ ప్రేయర్ని ప్రారంభిస్తారు. మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఆరాధన ప్రారంభించబడుతుంది అనేది ఆ నోటిఫికేషన్ వస్తుంది మీకు కమ్యూనిటీ ట్యాబ్లో. కాబట్టి వచ్చే శనివారం ఖచ్చితంగా మీరు మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ఒక రాత్రి అంతా ప్రభు సన్నిధిలో నిద్ర మేలుకొని మరి ఉన్న పరిస్థితుల కోసం మనం విజ్ఞాపన చేస్తూ ఉంటాం కనుక చాలా సంతోషంగా, చాలా ఆనందదాయకంగా ఆల్ నైట్ జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడి చేరి ప్రజలు దేవుని ఆరాధిస్తారు కనుక ఖచ్చితంగా మీరు ఆల్ నైట్కి రండి. అలాగే శుక్రవారం పూట ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం పూట, వచ్చే ఆదివారం ఒకే ఆరాధన ఉంటుంది కనుక ఈ విషయాలు గమనించగలరని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ వారంలో దైవజనుల ప్రయాణాలు, దైవజనులు వెళ్తున్నటువంటి మార్గాల్లో దేవుడు తోడే ఉండులాగున మరి ప్రేయర్ గార్డెన్ జరుగుతూ ఉంది, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రేయర్ గార్డెన్ ఏర్పాట్లు అక్కడ కూడా ఏది తక్కువ కాకుండా దేవుడు కృప చూపించాలని, ప్రభు చిత్తమైతే ఈ షెడ్ కూడా మధ్యలో ఉన్న షెడ్ మార్చాలన్న ఆలోచన దైవజనులకు వచ్చింది. ఎందుకంటే నిన్న వర్షం పడింది. వర్షం పడ్డప్పుడు బాగా అది ఇబ్బందిగా అనిపించింది, కారుతా ఉంది కనుక ప్రభు చిత్తమైతే ఈ షెడ్ విషయం కూడా దైవజనులు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే జరగలాగిన ప్రార్థన చేయండి, మీరు ప్రార్థిస్తారని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈ విషయాలు గమనించండి. వచ్చే శనివారం ఏముంది? ఆల్ నైట్ ప్రార్థన ఉంది కనుక ఈ విషయాలు గమనించగలరు. మీ అందరి కోసం ప్రార్థన చేశాం. లైవ్ చూస్తున్న వారికి హృదయపూర్వక వందనాలు. లైవ్ బ్రేక్ చేద్దాం.